నమస్కారము. నేను దేవేంద్ర జటాయి వింగ్స్ వాస్తు శాస్ತ್ರ ఇంకా ಇವತ್ತು ನಾನು ఆల్ ఇస్ వెల్ వాస్తు మీడియా ఛానల్ బ్యానర్ల ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను రిలేటింగ్ టు లేట్ మ్యారేజెస్. చాలా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 35 ఇయర్స్ అయింటుంది, లేడీస్ జెంట్స్కి పెళ్లి అయిండలేదు. ఆ ప్రాబ్లము ఏమని వాళ్ళకి తెలిసలేదు. వాళ్ళు ఇన్నోసెంట్ జనాలు ఉన్నారు కొందరు, వాళ్ళకి ప్రాబ్లం ఏమని తెలిసలేదు. ప్రాబ్లం ఏంట్లా ఉంటుందంటే వాస్తు రిలేటెడ్లా ఉంటుంది. వాళ్ళు వాస్తును చూసుకోండలేదు, వాస్తు ఒపీనియన్ ఎత్తుకోండలేదు, ఎవరి దగ్గరనో ఏమీ ఒపీనియన్ అడిగుండలేదు. ఫస్ట్ ఒక ఒపీనియన్ ఎత్తుకుంటాను. మా అడ్వైజ్ ఏమంటే ఒక సెకండ్ ఒపీనియన్ ఎత్తుకొండా. ఎవరి దగ్గర సెకండ్ ఒపీనియన్ ఎత్తుకోవాలంటే మా దగ్గర సెకండ్ ఒపీనియన్ ఎత్తుకొండా. అప్పుడు మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది ఏమి ప్రాబ్లము, ఏంటి ఇంకా మ్యారేజెస్ అయితే లేదు అనేసి. కొందరికి వాస్తు అంటే ఏమీ తెల్లే, అట్లా ఫ్యామిలీస్ వాస్తు చూసుండలేదు. అది ఏంకి వాస్తు రిలేటెడ్ అంటే ఇంటికి 4 కార్నర్ ఉంటుంది, వాళ్ళు రాంగ్ కార్నర్లో పనుకో ఉంటారు. ఆ రీజన్ ఇంకా పెళ్ళిళ్ళు అయ్యలేదు, లేట్ మ్యారేజెస్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు ఫస్ట్ కరెక్ట్ చేసుకొనకుండా ఆస్ట్రాలజర్ న్యూమరాలజర్ అంటే పోతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అక్కడ దుడ్లు వేస్ట్ అవుతూ ఉంటుంది. అంట్లోనూ పెళ్ళి అయ్యలేదు. మీరు రాంగ్ కార్నర్లో పనుకొని అస్ట్రాలజరు న్యూమరాలజర్ దగ్గర పోతే ఏమీ పనులు అయ్యలేదు. ఇది నోట్ చేసుకోండా, ఓకేనా. మీరు ఫస్ట్ ఇల్లు కరెక్ట్గా పెట్టుకొనేస్తే అన్ని పనులు అవుతుంది. ఆమెకి మీరు అస్ట్రాలజర్ న్యూమరాలజర్ దగ్గర పోండా, ఏమీ ప్రాబ్లం లేదు, పోదని చెప్పలేదు. అంటే ఫస్ట్ ఇల్లు కరెక్ట్గా ఉండాలా. ఇల్లు కరెక్ట్గా లేకుండా మీరు అస్ట్రాలజర్ న్యూమరాలజర్ పోతా ఉంటే యా పనులు అయ్యలేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండా. ఆమెకి అట్లే చూసుకొని రండి. ఈ వీడియో లాంగ్ వీడియో ఉంటుంది, అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, అంటేనో మీరు కొంచెం కరెక్ట్గా ఒక పేషెన్స్గా వింటే మీది ఏమి లేట్ మ్యారేజెస్కి ఏం ప్రాబ్లమో మీకు క్లీన్గా అర్థమవుతుంది. ఇన్ని దినాలు కొందరికి అర్థమైండలేదు, బికాస్ ఫ్యూ ఫ్యామిలీస్ ఆర్ ఇన్నోసెంట్ ఫ్యామిలీస్. వాళ్ళకి ఏమీ తెలిసలేదు పాపము. పేరెంట్స్ అక్కడ ట్రై చేస్తూ ఉంటారు, అయ్యలేదు. బిడ్డలు పాపము వాళ్ళు ట్రై చేసేలేదు. కొందరు పేరెంట్స్ చెప్పే మాట వినుకొని ఉంటారు, పేరెంట్స్ చెప్పేది పెళ్ళి అవుతాం అనుకొని ప్లాన్ చేసుకొని ఉంటారు, అట్లా వాళ్ళు ట్రై చేసేలేదు. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంటే పేరెంట్స్ తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని జల్దీ పెళ్ళి అయిపోతారు, అది వేరే లైఫ్. కొన్ని ఫ్యామిలీల పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి పేరెంట్స్ మాట ఏంటి మ్యారేజ్ చేసుకుంటామనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా ఫ్యామిలీస్లో పాపము మేము చూస్తున్నాం కన్నారే. ఇది ఊరికే థియరటికల్ కాదు, ప్రాక్టికల్గా చూస్తున్నాము. వాళ్ళు పాపము ఎక్కడైనా అడగుండలేదు మ్యారేజెస్ పற்றி. వాళ్ళు ప్రపోజల్స్ను ట్రై చేసి ఉండలేదు, ఓకేనా. అట్లా ఫ్యామిలీస్ ఉండరు, అట్లే వెయిట్ చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, బ్రదర్స్ ఎల్డర్గా ఉంటారు, సిస్టర్ మ్యారేజ్ అవుననేసి సిస్టర్కి వెయిట్ చేస్తూ ఉంటారు. సిస్టర్ మ్యారేజ్ అయ్యలేదు, సిస్టర్కి డిలే అవుతూ ఉంటుంది. ఏం కంటే సిస్టర్ వచ్చి ఇంట్లో రాంగ్ కార్నర్లో పనుకొని ఉంటుంది. ద రీజను సిస్టర్ పెళ్ళి వేయలేదు. సిస్టర్ పెళ్ళి వేయలేదంటే ఎల్డర్ బ్రదర్ పెళ్ళి అయ్యేది డిలే అవుతుంది. కొన్ని ఫ్యామిలీల ఇట్లానే అవుతుంది, ఎల్డర్ బ్రదర్ది రాంగ్ లొకేషన్ పనుకుంటే డిలే అవుతుంది మ్యారేజ్. సో ఎల్డర్ బ్రదర్ అయినాక యంగర్ బ్రదర్ అవ్వాలి కదా, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా రీజన్స్కి అవుతుంది. ఏంకి ఇట్లా రీజన్స్ అవుతుందంటే మెయిన్ ఇంట్లో రాంగ్ కార్నర్లో పనుకో ఉంటారు. ఫస్ట్ మీరు ఇల్లు కరెక్ట్ చేసుకునాలా. ఇల్లు కరెక్ట్ చేసుకొనేస్తే అంతా కరెక్ట్ అవుతుంది. కొందరు ఏం చేస్తారు, ఇల్లు కరెక్ట్ చేసుకునేలేదు, వేరే అన్ని అస్ట్రాలజరు న్యూమరాలజర్ దగ్గరంతా పోతారు, దుడ్లు వేసేస్తారు. ఫస్ట్ ఇల్లు వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని కరెక్ట్ చేసుకోండా, అప్పుడు అంతా సరిపోతుంది, ఓకేనా. మా నంబర్ ఎన్నితోటి ఉంది, 2 నంబరు డిస్ప్లే చేస్తున్నాను. ఆ నంబర్ ఫోన్ చేసి మీరు కావాలంటే మాది ఒక ఒపీనియన్ ఎత్తుకొనొచ్చు. ఇన్ని నాళ్ళు మీరు సెకండ్ ఒపీనియన్ వేరే వాళ్ళ దగ్గర, ఫస్ట్ ఒపీనియన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటారు, మీకు ఫ్రూట్ఫుల్ అయిండలేదు, మ్యారేజ్ డిలే అయింటుంది, వాళ్ళు కరెక్ట్ రీజన్ చెప్పుండలేదు. సెకండ్ ఒపీనియన్ ఎత్తుకోనాలా ఎప్పుడును. ఎప్పుడు డాక్టర్ దగ్గర పోతాను మనం ఎట్లా ఒక సెకండ్ ఒపీనియన్ ఎత్తుకొని ఫార్వర్డ్ పోతామో, అదే తర వాస్తు రిలేటెడ్ అంతా ఒక సెకండ్ ఒపీనియన్ ఎత్తుకోనాలా. అది మా ఉద్దేశము, ఓకేనా. మీరు అర్థం చేసుకోండా. ఆమెకి మేమేం చెప్తా ఉన్నామంటే మీకు రీజన్ కరెక్ట్గా తెలియాలా, అప్పుడే మీరు ఒక సొల్యూషన్కి వచ్చేది. రీజనే తెలియకుండా ఉంటే సొల్యూషన్కి వచ్చాక వేయలేదు. దానికి మీది వాస్తు పక్కా ఉండాలా, కరెక్ట్ కార్నర్లో పనుకోనాలా. మీరు నేను ఇప్పుడు డ్రాయింగ్ రాసి చూపిస్తాను, చూసుకోండా, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు
మీ ఇల్లు 4 కార్నర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఈస్ట్, ఇక్కడ సూర్య వచ్చేది, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మీ ఇంటి 4 కార్నర్స్ వేయాల. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకేనా? ఫస్ట్ మీ ఇంటిది డైరెక్షన్ మీకు తెలియాలా. ఒక కాంపస్ అనేది ఉంటుంది. కాంపస్లో మీరు ఓపెన్ చేసి చూస్తే ఆ కాంపస్ వచ్చి నార్త్కి ఫైండ్ అవుట్ చేస్తుంది, నార్త్కి. అప్పుడు మీ ఇల్లు నార్త్ అనే అర్థమవుతుంది. నార్త్ అన్నాక ఈస్ట్ వచ్చి రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది నార్త్ అనుకోండా, నార్త్ రైట్లో ఈస్ట్ వస్తుంది, ఆమెకి వెస్ట్ వస్తుంది, నార్త్ ఆపోజిట్ సౌత్ వస్తుంది. అదే ఇది నార్త్ ఆపోజిట్ సౌత్ వస్తుంది, రైట్ నార్త్ రైట్లో ఈస్ట్ వస్తుంది, సూర్యుడు రైట్లో పుడతాడు. ఇది నార్త్ అంటే కాంపస్ నార్త్ చూపిస్తుంది డైరెక్షన్. అప్పుడు మీకు కాంపస్లా తెలిసిపోతుంది మీ ఇల్లు డైరెక్షన్. యావద్లో నార్త్లో డోర్ ఉంటుంది, సూర్యుడి పక్క పుడతాడు ఈస్ట్, రైట్లో వచ్చేది ఈస్ట్, లెఫ్ట్ వెస్ట్, బ్యాక్ సైడ్ సౌత్. మీ ఇల్లుని అప్పుడు డైరెక్షన్ తెలిసినాక మీ ఇల్లుని 4 భాగా చేసుకునాలా ఇట్లా. అప్పుడు ఇది నార్త్ ఈస్ట్ వస్తుంది. ఇది ఈశాన్య మూల అని చెప్తారు, ఈశాన్య కార్నరు, ఈశాన్య కార్నరు. ఇది వచ్చి ఆగ్నేయ కార్నరు, ఇది ఫైర్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్, ఇది వచ్చి నైరుత్య, ఇది అర్త్ ఎలిమెంట్, ఇది వచ్చి వాయువ్య, ఇది వచ్చి ఎయిర్ ఎలిమెంట్, ఇది వచ్చి బ్రహ్మస్థానము. సో 5 ఎలిమెంట్స్ ఉంటుంది, 5 పంచభూతాస్ ఉంటుంది, 5 పంచభూతాస్ ఉంటుంది. ఇవంతా పాయింట్స్ మీరు నోట్స్ వేసుకుండా. 5 పంచభూతాస్ ఉంటుంది, 5 పంచభూతాస్. అది వచ్చి ఏమి అర్త్, వాటరు, ఫైరు, ఎయిర్, స్పేస్. ఇది ఇది స్పేస్. ఓకేనా? కొందరు ఈ 5 ఎలిమెంట్ దేవుడు క్రియేట్ చేసి ఉంటాడు. ఫస్ట్ 1 2 3 4 5. ఓకేనా? ఈ పంచభూతాస్ ఇంకా ఒక వాస్తు నిర్మాణం అవుతుంది. వాస్తు అంటే ప్లేస్, శాస్త్రం అంటే నాలెడ్జ్. ఈ ప్లేస్కి మేము మీకు నాలెడ్జ్ ఇస్తాము, దట్ ఈస్ వాస్తు శాస్త్ర. ఓకేనా? ఏమేమో అర్థం చేసుకున్నదండ. వాస్తు అంటే భయం పడోదండ. వాస్తు అంటే కొందరు భయం పడే దాస్తి, ఏమైపోతుందో, ఏం చెప్పేస్తారో అనేసి. ఏమికంటే మీకు నాలెడ్జ్ ఉండలేదు వాస్తుపతి. మా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, మా ఇంకా మీకు నాలెడ్జ్ గైన్ అయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికనే నేను ఒక వాస్తు ఛానల్ చేస్తూ ఉండేది. నా నాలెడ్జ్ నేను ఇంట్లో పెట్టుకొని ఉంటే వేస్ట్ అవుతుంది. సో నా నాలెడ్జ్ అందరికీ యూజ్ అవ్వాలా అనేసి నేను ఒక ఛానల్ చేస్తూ ఉన్నాను. దాని ఇంకా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు థింక్ చేస్తే కరెక్ట్గా మీకు అనలైజ్ అవుతుంది, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఈ కార్నర్లా, నార్త్ ఈస్ట్ కార్నర్లా ఎవరెవరు కొనుక్కొని ఉంటారు, అకస్మాత్ బెడ్ వేసుకొని ఇక్కడ కొనుక్కుంటారు అనుకోండా, బెడ్ ఇక్కడ బెడ్ ఈ కార్నర్లో కొనుక్కుంటే పెళ్లిళ్ళు అయ్యలేదు, నో మ్యారేజెస్. ఏమికంటే ఇది వచ్చి ఈశాన్యం కార్నర్, పవర్ఫుల్ కార్నర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, నార్త్కి వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా పవర్ ఇక్కడికి వస్తుంది, సౌత్ వెస్ట్కి. సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాల. అక్కడ ఏజ్డ్ పేరెంట్స్ వాళ్ళంతా కొనుక్కుంటే బాగుంటుంది. ఓకేనా? లేదంటే మ్యారేజ్ అయినాక కొనుక్కుంటే బాగుంటుంది. బిఫోర్ మ్యారేజ్ కొనుక్కుంటే అక్కడనూ ప్రాబ్లం అవుతుంది. మేము చెప్పేది కొందరు ఇక్కడ కొనుక్కుంటే ఇది నార్త్ ఈస్ట్ మ్యాగ్నెట్ తర పట్టుకొని వస్తుంది, వాళ్ళు ఇట్సెల్ ఇంటికి బయట పోయేకి పెళ్లిళ్ళు అయ్యలేదు. ఎవరెవరికి పెళ్లిళ్ళు అయ్యలేదు, లేట్ మ్యారేజ్ ఉంటుంది, అట్లా వాళ్ళు ఈ వాయుమూలలో కొనుక్కోనాలా, ఈ వాయుమూలలో కొనుక్కోనాలా. ఇక్కడ టాయిలెట్ ఉంటుంది, ఇక్కడ కొనుక్కుంటే ఇది వాయుమూల అంటే ఎయిర్ కన్సర్న్. ఇది ఎయిర్ అంటే గాలిలా కొట్టుకొని పోయేట్లా జల్దీ కొట్టుకొని పోయి పెళ్లి అయిపోతారు. సో పెళ్లి ఎవరికొరికి లైట్ మ్యారేజెస్ ఉంది, వాళ్ళు ఇక్కడ కొనుక్కోనాలా, వాయుమూలలా, ఎయిర్ కార్నర్. నేను ఇక్కడ రాస్తాను చూడండి. నార్త్ వెస్ట్ వాయు కార్నర్, ఇక్కడ కొనుక్కుంటే మ్యారేజెస్ అవుతుంది.
మ్యారేజెస్ హ్యాపన్. వేరే కార్నర్లో పనుకుంటే ఈ కార్నర్లో పనుకుంటే మ్యారేజెస్ అయ్యలేదు. ఆమెకి ఈ కార్నర్లో పనుకోకూడదు, అగ్ని కార్నరు. ఇక్కడ పనుకుంటే ఫుల్ టెన్షన్, ఇంట్లో ఫైటు, ఆఫీస్లో ఫైటు, ఎవరు మీకు రెస్పెక్ట్ ఇచ్చేలే, ఫ్రెండ్స్ దగ్గర ఫైటు, టెన్షన్, కళ్ళంతా రెడ్ అయిపోతుంది, ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. సిల్లి సిల్లి రీజన్స్ అంతా ఫైట్ ఆడుతూ ఉంటారు. అగ్ని కార్నర్లో పనుకోకూడదు. ఇక్కడ ఈశాన్య కార్నర్లో పనుకోకూడదు. ఇక్కడ నైరుతిలో ఎప్పుడు పనుకోనాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ పనుకోనాల. బిఫోర్ మ్యారేజ్ ఈ కార్నర్లో పనుకుంటే వాళ్ళు ఎవరు మాట వినలేదు, చిన్నోడు పేరెంట్స్ మాట వినలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ పనుకున్నారు ఇక్కడ నైరుతి కార్నర్లో. ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ పనుకోనాల. బిఫోర్ మ్యారేజ్ పనుకుంటే మీరు కంట్రోల్కి వచ్చేలేదు, పేరెంట్స్ కంట్రోల్లో. మీరు పేరెంట్స్ మాట వినలేదు, మీదే ఒక డిసిషన్, మీరే మాట ఉంటుంది. దానికి ఇక్కడ మేము మీకు రికమెండ్ చేసేలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కొనుక్కోనాల. ఇక్కడ మ్యారేజ్ అవ్వలేదంటే ఇక్కడ పనుకోకూడదు. ఇదే బెస్ట్ ప్లేస్, వాయు కార్నర్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ పనుకుంటే జల్దీ పెండ్లి అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. వాయువ్య కార్నర్, ఎయిర్ కార్నర్లో మీరు పనుకుంటే జల్దీ పెండ్లి అవుతుంది. కొందరు ఇక్కడ పనుకొనేస్తుంటారు, వాళ్ళు పెండ్లి అయ్యేకి ఇడ్సలేదు, ప్రపోజల్ వస్తుంది, కట్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటా. ఇప్పుడు చేస్తాను, వేరే పాయింట్స్ రాస్తూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ రీజన్స్ చెప్పుకొని వస్తాను, అట్లే ఒక్కొక్క పాయింట్గా చెప్పుకొని వస్తాను. అంత పాయింట్స్ టేక్ డౌన్ చేసుకోండా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇట్లా 4 కార్నర్ మీరు చేసుకోనాలా. అప్పుడే చూపిస్తుంది కదా అట్లా. ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ ఇంకా ఫుల్ పవర్ వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ పేరెంట్స్ ఉంటారు. ఓకేనా? పేరెంట్స్ రూమ్, ఇది పేరెంట్స్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అక్కడ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ హెల్తీగా ఉంటారు. వాళ్ళకి హెల్త్ అప్సెట్ అంతా అయ్యేలా 80-85 ఇయర్స్ గాను పేరెంట్స్ ఉంటారు, బాగానే ఉంటారు. ఎంత ఏజ్ అవుతానో పేరెంట్స్ ఆ బెడ్రూమ్లోనే పనుకోనాల. ఓకేనా? కొందరు ఏం చేస్తారు, పేరెంట్స్ 60 ఇయర్స్ అయిపోయినాక సపరేట్గా పనుకొనేస్తారు. 60 ఇయర్స్ బిడ్లు ఏమనుకుంటారు, అట్లంతా చేసుకోకూడదు. పేరెంట్స్ ఎంత ఏజ్ అవుతానో ఒకే బెడ్రూమ్లో పనుకోనాలి, అది ధర్మము. అప్పుడు హెల్తీగా ఉంటారు, బాగుంటారు. ఆ నైరుతి కోనల పవర్ఫుల్ కార్నర్ అది. పేరెంట్స్ పవర్ఫుల్ కార్నర్ అది అవుదు వచ్చి ఈ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్, పవర్ఫుల్ కార్నర్ అది. ఇక్కడ ఎవరెవరు పనుకుంటారు, వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, హాస్పిటల్ బిల్ 0 వస్తుంది. అప్పుడు పేరెంట్స్ పనుకుంటే వాళ్ళు హెల్తీగా 80-85 ఇయర్స్ ఉంటారు, 92 వరకు ఉంటారు, ఏజ్ బాగాను ఆయుష్ అంతా వస్తుంది, ఉంటారు. ఓకేనా? చిన్నోళ్ళు మీరు పెళ్లి అవ్వకుండా వాళ్ళు మ్యారేజ్ రిలేటెడ్ ఇక్కడ పనుకుంటే ఫాస్ట్గా అవుతుంది మ్యారేజ్, ఈ ముళ్ళ పనుకుంటే. ఓకేనా? ఈ 2 కార్నర్లో పనుకున్నదంట. నార్త్ ఈస్ట్లో పనుకున్నదా, సౌత్ ఈస్ట్లో పనుకున్నదంట. ఇక్కడ పవర్ఫుల్ కార్నరు ఆఫ్టర్ మ్యారేజ్ పనుకోండా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఆఫ్టర్ మ్యారేజ్ పనుకోండా. మీ పేరెంట్స్కి ఇప్పుడు ఉంటారు, మీరు పైన ఇల్లు కట్టుకొని అక్కడ ఈ కార్నర్ వస్తుంది కదా, సౌత్ వెస్ట్ కార్నర్, అక్కడ పనుకోండా. అక్కడ పనుకుంటే మీకు ఒక జాబ్ స్టెబిలిటీ వస్తుంది, ఒక ఇంక్రిమెంట్, ప్రమోషన్ వస్తుంది పనుల, బాస్ మీ మాట వింటాడు. అంతా ఈ పవర్ఫుల్ కార్నర్లో మీరు మ్యారేజ్ అయినా పనుకుంటే వస్తుంది. బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా ఈ కార్నర్లో పనుకుంటే మాస్టర్ బెడ్రూమ్ నైరుతి కార్నర్లో ఇది మీకు మ్యారేజెస్ డిలే అవుతుంది. ఏమిటంటే మీరు మీ పేరెంట్స్ మాట వినలేదు ఆ టైంలో, ఆ పేరెంట్స్ మాట వినలేదు, పేరెంట్స్ కంట్రోల్కి వచ్చేలే. మీదే ఒక పవర్ ఉంటుంది దీంట్లో. పేరెంట్స్ మాట వినలే, మీరు లవ్ మ్యారేజ్ అయ్యలే, ఎవరు మాట వినలే, మీరే ఇండిపెండెంట్గా ఉండిపోతారు. సో ఇక్కడ అడ్వైస్ చేసేలే ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ ఉండండి. సో ఫాస్ట్ మ్యారేజ్ అవ్వాలంటే వాయు కార్నర్లో ఉండండి, నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండండి. నార్త్ వెస్ట్ బెడ్రూమ్ ఇది బెస్ట్ ఫర్ మ్యారేజెస్. ఓకేనా? ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, నేను దానికే రాస్తా ఉన్నాను. నార్త్ వెస్ట్ బెడ్రూము
ఈస్ బెస్ట్ ఫర్ మ్యారేజెస్. సో 4 కార్నర్ ఉంటుంది. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ ఈ కార్నరు బెస్ట్ ఫర్ మ్యారేజెస్. అక్కడ ఒక టాయిలెట్ ఉండాలి కంపల్సరీ. ఆ రూమ్లో కొనకుండా పెళ్లి అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ ఒన్నొన్నగా నోట్ చేసుకొని రాసి చూపిస్తాం. పేరెంట్స్ని దాన్ని డిస్టర్బ్ చేస్తే అక్కడ పోయి కొనుక్కున్నదంట. ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో కొనుక్కున్నదంట ఫుల్ టెన్షన్. నార్త్ ఈస్ట్లో కొనుక్కుంటే పెళ్లినే అయ్యలేదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఆమెకి ఇంకొక రీజన్ ఏమిటంటే దేవుడు నార్మల్గా మనిషికి ఒక 3 ఛాన్స్ ఇస్తాడు పెళ్లిది. చూడండి, ఇక్కడ ఒక ఛాన్స్ ఇస్తాడు, ఇక్కడ ఒక ఛాన్స్ ఇస్తాడు, మూడోది ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ పోయేస్తే తిరగా పెళ్లి అయ్యలేదు. కొందరు ఏం చేస్తారు, ఇక్కడ వస్తుంది దప్పం ఉండాడు, సన్నగా ఉండాడని ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకొకటి వస్తుంది కలర్ లేదు అని ఇచ్చేస్తారు. ఇక్కడ వస్తుంది ప్యాకేజ్ ప్రాబ్లము, అమౌంట్ శాలరీ ప్రాబ్లమ్ అని ఇచ్చేస్తారు. దేవుడు 3 ఛాన్స్ ఇస్తాడు. ఆమెకి ఇచ్చేస్తే 4th ఛాన్స్ చాలా కష్టం వచ్చేది, వస్తేనే మీకు సెట్ అయ్యలేదు. సో దేవుడు 3 ఛాన్స్ ఇస్తాడు. ఆ దీంట్లోనే మీకు యోగ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానికి ఏం చేయాలా, మీరు పెళ్లి ఐడలా ఆ 3 ఛాన్స్లా. కలర్ బాగలేదు, దప్పు ఉండారు. ఇప్పుడు చిన్నోళ్ళు ఏం చెప్తారు, ఆడబిడ్డ దప్పు ఉంది అనేసి రిజెక్ట్ చేస్తాడు. పెండ్లి అయినాక దప్పు మోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆడబిడ్డ సన్నగా ఉంటుంది, పెండ్లి అయినాక దప్పు మోతే ఏం చేస్తారు? అట్లంతా సిల్లీ రీజన్స్కి నెగ్లెక్ట్ చేయకూడదు. ఆమెకి కొందరు కలర్ లేదు అంటారు, కొందరు సిల్లీ రీజన్స్కి చేస్తారు. ప్యాకేజ్ అంతా చూస్తారు. ప్యాకేజ్ చూసుకొని పోతే మీకు దేవుడు ఇచ్చిన యోగం బిడ్డని మీరు పెళ్లి వేయలేదు. ఆమెకి ప్రాబ్లం అవుతుంది మీకు. సో ఇది నేను చెప్పేది. చూసుకొని డిసైడ్ చేయండి, చూసుకొని ప్లాన్ చేయండి. ఊరికే నెగ్లెక్ట్ చేయదండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఉన్నది. ఇంకా దేవుడు 3 ప్రపోజల్స్ ఇస్తాడు. ఆ 3 ప్రపోజల్స్ని మీరు యూజ్ చేసుకొని పెళ్లి ఇవ్వండి. ఓకేనా? ఇది ఒక రీజన్ ఉంటుంది. ఆమెకి ఇంకొక రీజన్ ఏముంటుంది, కొందరు ఇదే శాలరీ రిలేటెడ్ ఈగోయిజం అంటారు. దాన్ని ఈగో ఉండకూడదు లైఫ్లో. ఈగో ఉంటే నువ్వా నేనా అనే తర ఉంటారు. ఇప్పుడు లేడీస్కి 1.5 lakh శాలరీ, వీళ్ళకి 1 lakh శాలరీ. ఆ ఈగోయిజం ఉంటుంది. నాకిను 1.5 lakh శాలరీ పైన ఉండే వాళ్ళు కావాలా అనేసి లేడీస్ వస్తారు. అట్లా వాళ్ళు పెళ్లి అయ్యలేదు. అట్లా వాళ్ళు ఏమైపోతుంది, 32, 33 అని ఉంటూ పెళ్లి అయ్యలేదు. 35 వచ్చేస్తుంది. 35 వచ్చేస్తే ఇంట్రెస్ట్ పోయేస్తుంది, తిరిగా ఇంట్రెస్ట్ వచ్చేలేదు. దాని ఇంకా వాస్తు రిలేటెడ్గా నేను చెప్పుండే ఈ కార్నర్లో కొనుక్కుంటే జల్దీ పెళ్లి అవుతుంది అట్లా వాళ్ళకి. అంటే వచ్చే ప్రపోజల్ని నెగ్లెక్ట్ చేయదండా. దేవుడు ఇచ్చే భాగ్యము మీరు యూస్ చేసుకున్నలా, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండా. ఆమెకి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పుకొని పోతా ఉంటాను, అంతా మీరు పాయింట్స్ టేక్ డౌన్ చేసుకోండా. అప్పుడు మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. పెళ్లి ఏంటి ఇంకా మాకు డిలే అవుతా ఉంది అనేసి. కొందరు ఏమంటే మాస్టర్స్ చదువుంటారు, పిహెచ్డి చదువుంటారు. ఓకేనా? బట్ దే నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ ది హౌస్. వాళ్ళు సైన్స్ చదివి ఉండలేదు. వాస్తు శాస్త్ర ఈస్ రిలేటెడ్ టు సైన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ కాంపస్ పాయింట్ ది డైరెక్షన్ ఆఫ్ యువర్ హౌస్. ఫస్ట్ హౌస్ డైరెక్షన్ ఏమి అనే తెలుసుండలేదు, హౌస్ ಯಾವ డైరెక్షన్ ఉందనే తెలుసుండలేదు. అట్లా ఉండే వాళ్ళకి వాస్తు ఒపీనియన్ ఎత్తుకోవాలంటేనే వాళ్ళకి ఒక ఇదిగా ఉంటారు. అట్లే నెగ్లెక్ట్ చేసుకొని పోతూ ఉంటారు. బట్ దే విల్ గో టు అస్ట్రాలజర్ వితౌట్ సీయింగ్ వాస్తు. అస్ట్రాలజర్ పోతే ఏమీ చేసేయలే. అస్ట్రాలజర్ మీరు రాంగ్ లొకేషన్లో పనుకొని ఉంటే అక్కడ పెళ్లి వేయాలి. అస్ట్రాలజర్ ఏమీ చేసేకి అయ్యలేదు. అస్ట్రాలజర్ పోండా, ఫస్ట్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని ఫస్ట్ ఇల్లు కరెక్ట్ చేసుకోండా. ఇల్లు కరెక్ట్ చేసుకున్నాక అస్ట్రాలజర్కి పోండా. ఏమిటంటే ఇప్పుడు మీరు పని అంతా ముగించుకొని ఎక్కడికి పోతారు? ఇంటికి పోతారు. ఇల్లే మెయిన్. ఫస్ట్ వచ్చేది ఇల్లు. ఆమెకి అస్ట్రాలజరు, ఆమెకి న్యూమరాలజరు. ఆమెకి ఫస్ట్ ఇల్లు కరెక్ట్ చేసుకోండా. ఇప్పుడు ఇన్నాళ్ళు వేరే ఒపీనియన్ ఎత్తుకొని ఉంట్రి, మా దగ్గర సెకండ్ ఒపీనియన్ ఎత్తుకుండా మేము వచ్చినాక మేము 5,000 ఛార్జ్ చేస్తాము అంతే. జాస్తి అమౌంట్ ఏమీ మేము అడగలేదు. 5,000 ఛార్జ్ చేస్తాము. ఆమెకి మేము 12,000, 20,000 అంతా అడిగలేదు. 5,000 ఛార్జ్ చేస్తాము. కొందరు వాస్తుకి ఏమిటికి ఎలా అని చెప్పేసి అస్ట్రాలజర్కి పోయి 20,000, 30,000 హోమా చెయ్యి, ఆ హోమా చెయ్యి, ఈ పూజ చెయ్యి అంతా చెప్తా ఉంటారు, ఇక్కడ చేస్తూ ఉంటారు. అదంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీది ఇల్లే కరెక్ట్ లేకుండా మీరు పోయి అస్ట్రాలజర్కి అమౌంట్ ఇస్తే వేస్ట్. ఓకేనా? దానికి మేమేం చెప్తామంటే ఫస్ట్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని ఇల్లు కరెక్ట్ చేసుకోండా. వాయుమూలలో కొనుక్కోండా, ఎయిర్ కార్నరు. అప్పుడు నేను చెప్పినాను కదా, బ్యాక్ సైడ్ వాయు కార్నర్ ఇక్కడ కొనుక్కోండా. అప్పుడు పెళ్లి అవుతుంది జల్దీ. ఆమెకి మీరు అస్ట్రాలజర్ దగ్గర, న్యూమరాలజర్ దగ్గర పోండా, ఏమీ తప్పలేదు. ఓకేనా?
ఆమెకి మేము చెప్పేది ఈ పాయింట్స్ నోట్స్ చేసుకోండా. ఒక వాస్తు శాస్త్రకి 5000 ఇచ్చేది మీరు ఇది చేసుకుంటారంటే ఏమిటికి అలా అనుకుంటారంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఏమిటంటే మీకు ఇల్లు డైరెక్షన్ తెలుస్తుందో లేదో, ಯಾವ కారణాల్లో కొనుక్కుంటారు అనేది తెలుస్తుందో లేదో, ఈ మిస్టేక్స్ అంతా రెక్టిఫై అవుతుంది వాస్తు కన్సల్టెంట్ వస్తే. వాస్తు కన్సల్టెంట్ వస్తే మీకు మంచిదే అవుతుంది వరకు చెడ్డిది అయ్యలేదు. దాన్ని ఇంకా మేమేం చెప్తామంటే యూటిలైజ్ చేసుకుండా వాస్తు కన్సల్టెంట్ ఒపీనియన్ ఒకటి ఎత్తుకొండా అప్పుడు మీకు మంచిది అవుతుంది. ఆమెకి కొన్ని పాయింట్స్ చెప్పుకొని వస్తాను, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండా. కొందరు ఇండ్ల వాస్తుకి నెగ్లెక్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళకి ఏమి వాస్తు అంటే ఏమీ తెలిసిండలేదు, ఏబిసిడి తెలిసిండలేదు. వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది, బాసిజం ఉంటుంది, ఈగోయిజం ఉంటుంది. మేము వేరే వాళ్ళ దగ్గర ఏమిటి తెలుసుకున్నలా, మాకు అవుతుంది పెళ్ళి ఇది అనుకొని పోతా ఉంటారు. రేపు రేపు అనుకొని నెక్స్ట్ మంత్ అనుకొని 6 months అయిపోతుంది. 32 ఏజ్ నార్మల్ ఫర్ మ్యారేజెస్. 32 అయినాక అబ్నార్మల్. 32 అయినాక 35 ఈజీగా వచ్చేస్తుంది. 35 years వచ్చేస్తే ఆ పక్క బ్రైడ్ గ్రూములో ఏమంటారు, ఏజ్ అయిపోయింది అంటారు. బ్రైడ్ ఏమంటారు, ఏజ్ అయిపోయింది అంటారు. ఏజ్ అయిపోయింది అంటే మీకు మ్యారేజ్ ఆమెకి ఇంట్రెస్ట్ వచ్చేలేదు. ఏమిటంటే ప్రపోజల్స్ కమ్మి అయిపోతుంది. ఆఫ్టర్ 35 years ప్రపోజల్స్ కమ్మి అయిపోతుంది. ఏమిటంటే పెండ్లి వాళ్ళు ఏజ్ కమ్మి ఉంటుంది, మీది జాస్తి ఉంటుంది, అట్లా అయిపోతుంది. కొందరు ఏం చేస్తారు, డైవర్సీ చేసిన వాళ్ళని పెండ్లి లేకపోతారు. ఫస్టే వాళ్ళు డైవర్స్ చేసుకుంటారు. డైవర్స్ చేస్తుంటే వాళ్ళు ఒక ఫ్యామిలీని డైవర్స్ చేసి వచ్చి ఉంటారు. తిరగా మీ ఫ్యామిలీ దగ్గర వస్తారు. మీ ఏం గ్యారంటీ మీ దగ్గర బాగుంటారని? దాని ఇంకా అట్లా ప్రపోజల్స్ పోయే బదులు అర్లీ మ్యారేజెస్ కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ అవుతే ఈ ప్రాబ్లం ఉండలేదు. ఆఫ్టర్ 35 ఇట్లా ప్రపోజల్స్ వచ్చేది. డైవర్సీ అక్కడ డైవర్స్ చేస్తుంటాడు, అట్లా వాళ్ళే వచ్చేది. ఆ బిడ్డ డైవర్స్ చేస్తుంటుంది, ఈ చిన్నోడు డైవర్స్ చేస్తుంటారు, అట్లా ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్స్ మీరు పెళ్ళిలో అవుతే గ్యారంటీ లేదు, అష్యూరెన్స్ లేదు. ఫస్ట్ మ్యారేజే బ్రేక్ డౌను, సెకండ్ మ్యారేజెస్ ఎట్లుంటారు గ్యారంటీ లేదు. ఏంటి ఆ ఛాన్స్ ఇవ్వాలా? నేను చెప్తాను ఏమంటే 35 years లోపల అయిపోతే ఆ ఛాన్స్ ఉండలేదు. ఇప్పుడు 35 years వరకు వచ్చేస్తే ఆ ఛాన్స్ వరకు పోలా. దానికి ఫస్ట్ ఈ వీడియో చూసినాక ఏమి చేయకూడదండ, ఏమి సెకండ్ థాట్స్ చేసుకున్నదండ, ఫస్ట్ మాకు కాల్ ఇవ్వండి, మేము వచ్చి మీకు ఒక వాస్తు ఒపీనియన్ ఇస్తాము. మా వాస్తు ఒపీనియన్ ఇంకా మీకు చాలా వెళ్ళిపోతుంది. మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటుంది, మీరు యూ కెన్ ఆస్క్ 100 questions ఆర్ 1000 questions, నో ప్రాబ్లం, వీల్ ఆన్సర్. మీరు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ కార్నర్లో పొనుకుంటా. ఆ నైరుతి కార్నర్లో పొనుకుంటే ఈ కార్నర్లో పవర్ వస్తుంది. బట్ వీ అడ్వైజ్ దట్ ఆఫ్టర్ మ్యారేజ్ వాయు కార్నర్లో పొనుకుండా. ఇంట్లో ఉంటుంది 4 కార్నర్ ఉంటుంది కదా, వాయు కార్నర్ బెడ్రూమ్ ఉంటుంది, అక్కడ పొనుకుంటా పెండ్లి అవుతుంది. పెండ్లి అయినాక ఈ కార్నర్కి వచ్చేడండ. ఓకేనా? అది లెఫ్ట్ పేరెంట్స్ నా నా కూతురు నా కొడుకు పెండ్లి అయినాక బాగుండాలంటే వాళ్ళు ఏం చేయాలా, మీకు వాళ్ళు ఇడ్సిడియాలా. ఓకేనా? అంటే మేము వాస్తువులు మీ పేరెంట్స్కి చెప్పకపోయేలే ఇడ్సిడియన్ అనేసి. అది పేరెంట్స్కి ఇడ్సుండేది. వాళ్ళు కావాలంటే బిడ్డల కోసము వాళ్ళు ఇడ్సుడియొచ్చు. మేము వాస్తువులు అడ్వైసెస్ వెళ్ళలేదు. మీరు ఎందుకంటే పేరెంట్స్ ఆ రూమ్లో ఉండేటప్పుడు హెల్త్ బాగుంటుంది, వేరే బెడ్రూమ్ పోతే హెల్త్ డౌన్ అవుతుంది. మేము అడ్వైజ్ ఏం చేస్తామంటే ఆ రూము పేరెంట్స్ని డిస్టర్బ్ చేయదండి, అక్కడే ఉండి మీరు పైన ఇంటిలో జాగా ఉంటే పైన ఒక ఇల్లు కట్టుకొని పోండా, ఇల్లు కట్టుకొని అక్కడ సౌత్ వెస్ట్ కార్నర్ పోండా. లేదు ఆప్షన్ లేదంటే మీ పేరెంట్స్ ఇస్తే మీరు రావచ్చు, ఉండొచ్చు, చిల్డ్రన్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు అక్కడ పెళ్ళి అయినాక వస్తే వైఫ్ మీ మాట వింటారు, హస్బెండ్ మాట వింటారు, జాబ్లో బాస్ మీ మాట వింటారు, ఇంక్రిమెంట్ ప్రమోషన్ అంతా వస్తుంది. ఇది పవర్ఫుల్ కార్నర్ ఆఫ్ ది హౌస్. నైరుతి కార్నరు పవర్ఫుల్ కార్నర్ ఆఫ్ ది హౌస్. ది సౌత్ వెస్ట్ కార్నర్ ఇది పవర్ఫుల్ కార్నర్. అదే నేను రాసినది, ఇది పవర్ఫుల్ కార్నర్. ఓకేనా? ఇక్కడ పొనుకుంటే పెళ్ళి అయినాక మంచిది అవుతుంది. అది లెఫ్ట్ యువర్ పేరెంట్స్ డిసిషన్. ఇప్పుడు ఈ వాయుమూలకు వస్తే 100% జల్దీ మ్యారేజ్ అవుతుంది. ఇదంతా ప్రాక్టికల్లీ ప్రూవన్. మేమంతా ఇది రీసెర్చ్ చేసి చూస్తున్నాము. మేము థియరటికల్గా చదువున్నాము. కొన్ని ఫ్యామిలీస్కి మేము చెప్పి మీరు వాయుమూలలో పొనుకుండా పెళ్లి అవుతుందని చెప్పున్నాము. వాయుమూలకు చేంజ్ ఎవరేవాళ్ళు పెళ్లి అయిండారు. ఓకేనా? తలకాయ వచ్చి సౌత్ పెట్టుకోనాలా. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, సౌత్ ఇది హెడ్ వచ్చి సౌత్ సైడ్ పొనుకోనాలా, నార్త్ సైడ్ పెట్టుకోకూడదు. ఇంతే. సౌత్ పొనుకుంటే హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఇస్ వెల్త్ అంటాము. హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది. లేదంటే మీరు 1 lakh ఖర్చు చేస్తారు, పోయి 70,000 మీరు దీనికి పెట్టేస్తే హాస్పిటల్కి 30,000 మీకు ఏం యూజు? దాన్ని ఇంకా మేము చెప్తాము
కరెక్ట్గా వాస్తుకు రెస్పెక్ట్ ఇవ్వండా, కరెక్ట్ కార్నర్లో పనుకుండా వాయు కార్నర్లో పెండ్లి అవుతుంది. ఓకేనా? ఇదంతా మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఆమెకి కొన్ని రీజన్స్ ఉంటుంది ఏమిటికి ఇది అవ్వలేదు అనేసి చెప్తాం చూడండి. సో ఇంకా చాలా రీజన్స్ ఉంది ఫర్ లేట్ మ్యారేజెస్. అన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వాస్తు కొందరు ఎవరో చూసలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఫస్ట్ ఒక వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని డిసైడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక వాస్తు ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ అవుతుంది మేము వస్తే. మా ఒపీనియన్ ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ మీరు రాంగ్ కార్నర్లో పనుకొని ఉంటారు. అది కరెక్షన్ చేసుకోండా అంతా రెక్టిఫై అవుతుంది. నో షై, నో షేమ్ అంతా ఏమీ పనుకోనదండ వాస్తుని పిలిచేకి. మీరు డైరెక్షన్ తెలియదంటేనో నేర్చుకోండా. మీ ఇల్లు డైరెక్షన్ తెలియకుండా కొందరు ఫ్లాట్లు పర్చేస్ బ్లైండ్గా పోయి ఫ్లాట్లు పర్చేస్ చేసుకుంటారు. వాస్తు తెలిసిందే లేదు. దాని ఇంకా మీకు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేలేదు. వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేలేదంటే మీకు ఇదిను మీకు డైరెక్షన్ తెలుస్తుందే లేదు. మీ ఇల్లు ಯಾವ డైరెక్షన్ ఉంది, డోర్ ಯಾವ డైరెక్షన్ ఉంది, ఆమెకి మీరు ಯಾವ కార్నర్లో పనుకున్నారో దానికి తెలిసేలేదు. దాని ఇంకా మేము ఈ వీడియోను చూసుకున్నాక మీరు ఒక వాస్తు శాస్త్రకి రెస్పెక్ట్ ఇచ్చి ఒక ఒపీనియన్ ఎత్తుకొని మీరు లైఫ్ని చేంజ్ చేసుకోండా. లేట్ మ్యారేజెస్ కొందరు ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాస్తు అంటే ఏమీ తెలియదు, వాస్తు ఒపీనియన్ ఎత్తుకోలేదు, అట్లే డ్రాక్ చేసుకొని పోతారు. ఏజ్ అయిపోతుంది, 35 years అయిపోతుంది చిన్నోళ్ళకి, పెళ్ళిళ్ళు అయ్యలేదు. ఏజ్ కరెక్ట్ ఏజ్ బిట్వీన్ కొందరు 27 to 32 years కరెక్ట్ ఏజ్. బిట్వీన్ 27 to 30 years, 32 years పెళ్ళి వేయాల. 32 years అయిపోతే మీకు ఇంట్రెస్ట్ పోయేస్తుంది. ఇంట్రెస్ట్ 35 years, 32 to 35 జల్దీ పోయేస్తుంది. 35 అయినాక ఇంట్రెస్ట్ పోయేస్తుంది. దాన్ని ఇంకా మేమేం అడ్వైస్ చేస్తామంటే అట్ ది రేస్ట్ 27 to 32 years లోపల పెళ్ళి వేయడండా. ఆమెకి ప్రపోజల్స్ ఏజ్ అయిపోతే డైవర్సెస్ వస్తుంది. అమంతా మేము అడ్వైస్ చేసలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో అయినాక మీకు నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అనిపిస్తుంది. నాలెడ్జ్ గెయిన్ అయిందే ఇమీడియట్గా ఇది ఎత్తుకోండా. ఓకేనా? స్టెప్ ఎత్తుకోండా మా వాస్తు ఒపీనియన్ ఎత్తుకోనికి. ఇప్పుడు సెకండ్ రీజన్కి వస్తాను. వాట్ ఈస్ ద అనదర్ రీజన్ ఫర్ లేట్ మ్యారేజెస్? సెకండ్ ఇప్పుడు ఇంచోపు మన వాస్తు రిలేటెడ్ మాట్లాడుతుంది. ఆమెకి కొందరు ఇల్లు కరెక్ట్గా ఉంటుంది. ఆమెకి కొన్ని టైంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని ఇండ్ల పితృ కార్య పిండ ప్రధాన ఇప్పుడు ఎవరైనా డెత్ అయింటారు. అట్లా డెత్ అయిన ఇంట్లో ఏం చేస్తుంటారంటే కొందరు ఇంట్లో ఏమైంటుందంటే ఎవరో డెత్ అయింటారు. మైట్ బి ఏజ్డ్ పీపుల్ డెత్ అయింటారు. అట్లా ఇంట్లో పితృకార్య పిండ ప్రధాన చేస్తుంటారు వాళ్ళకి. అట్లా పెండింగ్ పెట్టేసి ఉంటారు. అట్లా వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, మంచి ఇది సెరమనీ అయ్యలేదు, మ్యారేజెస్ అయ్యలేదు, బిడ్డలు పుట్టేలేదు, ఇవంతా అవుతుంది. సో అట్లా ఎవరైనా ఎక్స్పైర్ అయింటే శ్రీరంగపట్నంకి పోయి వాళ్ళు పేరు నక్షత్రం తెలుసుకొని, వాళ్ళ పేరు అంటూ తెలుస్తుంటుంది. కొందరు పేరు పైన పోయి పూజ చేసుకొని వస్తారు. పేరు పైన పూజ చేయకూడదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేరు ఉంటే నక్షత్రము తెలుస్తుంది, రాశి నక్షత్రం తెలుస్తుంది. ఆ రాశి నక్షత్రం పైన పోయి శ్రీరంగపట్నంకి పోయి అది సౌత్ ఇంకా నార్త్కి నిలిపోతుంది. అక్కడ చాలా పవర్ ఉంటుంది. అక్కడ పోయి మీరు పిండ ప్రదాన చేసుకొని పితృకార్యాలు చేసుకొని వస్తే మీకు గుడ్ న్యూస్ వస్తుంది. గుడ్ న్యూస్. లేట్ మ్యారేజెస్ అంటే మ్యారేజ్ అవుతుంది, బిడ్డలు లేదంటే బిడ్డలు అవుతుంది. అది ఏమంటే మీ పేరెంట్స్ ఎవరైనా ఎక్స్పైర్ లేదు, మీ ఇంటి పెద్దోళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయింటే అక్కడ మోక్షకి వాళ్ళు కాచుకో ఉంటారు. ఒక ఆవు అది ఇది కొవ్వు రావాల. కొవ్వు వస్తే దాన్ని టైల్ పట్టుకొని క్రాస్ వేసుకొని పోతారు ఆ పక్క. అప్పుడు మోక్షకు పోతారు, లేదంటే ముక్తికి పోతారు. పుణ్యం చేస్తుంటే ముక్తికి పోతారు. మీరు ఇక్కడ పూజ చేస్తేనే వాళ్ళకి అక్కడ ఒక ఆవు వస్తుంది. ఆవుని తోక పట్టుకొని నది దాటుకొని పోతారు మీరు ఇక్కడ పూజ చేస్తే. అప్పుడు ఆ నది దాటుకొని పోయినాక అక్కడ మోక్షకి పోతారు. మోక్ష అంటే తిరగా రీబర్త్ అవుతారు. లేదంటే వాళ్ళు సానే పుణ్యం చేస్తుంటే
వాళ్ళు ఏం చేస్తారు, ముక్తికి పోతారు. ముక్తికి పోతే అక్కడ దేవలోకంలోనే ఉంటారు. ఇట్లా ఇది గరుడ పురాణంలో మాకు తెలిసినది మీకు చెప్తా ఉన్నాము. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు నోట్ చేసుకోండా. ఓకేనా? నోట్ చేసుకొని పితృకార్య పిండ ప్రధాన సైన్యం చేయాల. చేయలేదంటే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యలేదు. కొందరు ఏం చేస్తారంటే కేర్లెస్గా పూజ చేసేలేదు, అట్లా వాళ్ళ ఇళ్ళ ఇది ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఏమిటంటే అక్కడ పితృలు శాంతిగా ఉండలేదంటే ఇక్కడ గుడ్ న్యూస్ సెరమనీస్కి ఛాన్సే వచ్చేలేదు. పెళ్ళిళ్ళు దాని ఇంకనే కొందరికి రీజన్కి అయ్యి వచ్చేలేదు. పెళ్ళిళ్ళు దానికే ఫుల్ డిలే అవుతుంది. ఓకేనా? కొందరికి పాయింట్ తెలిసిన వాళ్ళకి తెలుసును, తెలియకున్న వాళ్ళకి తెలియదు. ఓకేనా? నేను దానికే చెప్పుకొని వస్తాను. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండా. ఓకేనా? పితృకార్య పిండ ప్రధాన సైన్య చేయాల ఫర్ ఎల్డర్స్ దోస్ ఆర్ ఎక్స్పైర్డ్. ఎన్నెన్నో ఛాన్సెస్ ఎట్లెట్లో ఉంటారు. కొందరు గాడి యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయింటారు, కొందరు సూసైడ్లో ఎక్స్పైర్ అయింటారు. ఏమేమో ఒక్కొక్క ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అన్ని ఫ్యామిలీస్ ఒకే తర ఉండలేదు. అంటే బట్ వాస్తు అందరికీ ఫ్యామిలీస్కి హై వస్తుంది వాస్తు చూసుకుంటే కరెక్ట్గా. దానికి మేము మా టైము యూస్ చేసుకొని మీకు వచ్చి చూసుకోండా అని చెప్తా ఉన్నాము. మా ఐడియాస్ ఇంకా మీకు ఒక 10 జనాలకి మీరు పోయి ఒక వాస్తు చూసండా మంచిది అవుతుంది, లేట్ మ్యారేజెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బిడ్డలు లేదంటే బిడ్డలు అవుతారు, ఇట్లా పితృకార్య పిండ ప్రధాన చేయలేదంటే పెళ్లిళ్ళు అయ్యలే, పెళ్లి అవుతాను బిడ్డలు అయ్యలేదు. సో పాయింట్స్ నోట్ చేసుకోండా. పాయింట్ షుడ్ బి నోటెడ్. ఆమెకి ఇట్లా ఇట్లా ఒక 10 పీపుల్ చెప్పండా. ఇప్పుడు నా వీడియో ఒక 10 మెంబర్స్ చూసుకొని వాళ్ళు దాన్ని అలవాటు చేసుకొని వాస్తు చూసుకొని ఒక 10 జనాలకి పెండ్లి అయ్యి బిడ్డలు అవుతే మాకు అంతే, దాంట్లోనే ఖుషి అవుతుంది. మేము దాంట్లోనే హ్యాపీ అవుతాము. ఓకేనా? మేము దాంట్లోనే హ్యాపీగా ఉంటాము. ఆ 10 జనాలు చూస్తే చాలు, మాకు చేస్తే చాలు. మీరు ఒక 10 జనాలకు మీరు చెప్పండా వాస్తు చూడండా చేసుకో. అది ఏమవుతుంది, ఇట్ల బి సమాజ సేవే. ఇప్పుడు మీరు పనికి పోతారు, వస్తారు, పేరెంట్స్ చూసుకుంటారు, ఉంటారు. అది నార్మల్ రూట్ లైన్, అంతే లైఫ్ కాదు. సమాజానికి ఏమైనా ఒక సేవ చేయాలా. మేము ఎట్లప్ప సమాజానికి సేవ చేసేదంటే ఒక 10 పీపుల్కి చెప్పండా, చూడండా మేము వాస్తు చూసుకొని చేస్తుంది, మేము వాస్తు చూసుకొని చేస్తుంది, అంత బాగాయా అనేసి ఒక 10 పీపుల్ చెప్పండా. ఆ 10 పీపుల్ పోయి ఇంకా 10 పీపుల్ చెప్తారు. అప్పుడు ఆ 10 పీపుల్ పోయి 1000 పీపుల్ అవుతారు, 100 పీపుల్ అవుతారు, 1000 పీపుల్ అవుతారు, 1000 ల్యాక్స్ అవుతారు, ల్యాక్స్ వచ్చి క్రోర్స్. అది మా ఉద్దేశము. అట్లా అవ్వాలా. అప్పుడు ఇప్పుడు 5% వాస్తు చూస్తున్నారు, 95% చూస్తలేదు. అది ఉల్టా అవ్వాలా. 95% వాస్తు చూడాలా. అట్లా అవుతే సొసైటీకి మంచిది అవుతుంది. కొన్ని ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ కష్టం పడుతూ ఉంటారు, అంత మంచి బిడ్డలు ఉంటారు, పేరెంట్స్ మంచి వాళ్ళు ఉంటారు, ప్రపోజలే వచ్చే వాళ్ళు సెలెక్ట్ చేసేలేదు, లే ప్రపోజలే వచ్చేలేదు. ఎందుకంటే ఈ పితృకార్య పిండ ప్రధాన అంతా ఇవంతా పెండింగ్ పెట్టుకొని ఉంటే ప్రపోజల్స్ వచ్చేలేదు, నో ప్రపోజల్స్. సో పాయింట్స్ నోట్ చేసుకోండా. ఇది ఏమన్నా ఇది పెండింగ్ ఉంటే పితృకార్య అండ్ పిండ ప్రధాన పెండింగ్ ఉంటే నో ప్రపోజల్స్, ప్రపోజల్స్ వచ్చేలేదు. నో ప్రపోజల్స్, నో మ్యారేజెస్, నో ప్రపోజల్స్, నో మ్యారేజెస్. ఇది మీరు ఎక్కడ పోయి చేయాలా, శ్రీరంగపట్నంలో చేయాలా, నో మ్యారేజెస్. సో పోయి శ్రీరంగపట్నంలో పోయి పిండ ప్రధాన చేయండి. అంతా పాయింట్స్ నోట్ చేసుకోండి. దానికే నేను రాస్తాను శ్రీరంగపట్నం. పట్నంలో పోయి పూజ ఫర్ ఎల్డర్స్ హూ డైడ్, వాళ్ళకి పోయి పూజ చేసుకొని రండా. పూజ చేసుకొని వస్తే మీకు గుడ్ న్యూస్ వస్తుంది, లేదంటే గుడ్ న్యూస్ వచ్చేలేదు. ఆమెకి ఇదంతా విన్నాక ఫస్ట్ టేక్ వాస్తు ఒపీనియన్. ఇమ్మీడియట్లీ వాస్తు ఒపీనియన్ ఎత్తుకోనాలా. కొందరు ఏమవుతుంది, వాస్తు ఒపీనియన్ ఎత్తుకోకుండా అక్కడ పోయేది అస్ట్రాలజర్ న్యూమరాలజీ అడిగేది, ఊరికే దుడ్లు ఖర్చు చేసేది వేస్ట్ అయ్యేదంట. అక్కడ 30,000 50,000 ఖర్చు అవుతుంది. మాది వద్దు 5,000, మేము కార్లో వస్తాము, కార్లో పోతాము, పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది అనేసి మేము అడుగుతాము అమౌంట్ అంతే.
దాన్ని ఇంకా మేము దాచి అడిగలేదు. 20,000, 30,000 ఏమి అడగలేదు. మేము 5,000 కన్సల్టెన్సీ. ఓకేనా? మేము జస్ట్ డైల్‌లోనో రీఇష్యూ చేస్తున్నాము. జస్ట్ డైల్‌లో కొంచెం డిస్కౌంట్ ఉంది. బట్ దీంట్లో ఏమంటే 5,000 మా చార్జెస్. మా చార్జెస్‌లో ఇంకా మీకు ఆమెకి మొబైల్, వాట్సాప్‌లో ఫ్రీ. ఎన్ని క్వెషన్స్ అని అడగొచ్చు. ఎన్ని ఒపీనియన్ అని ఎత్తుకొనొచ్చు. మొబైల్, వాట్సాప్‌లో ఫ్రీ. బట్ హోమ్ విజిట్ చార్జెస్ 5,000. మేము ఇంటికొస్తేనే ఫస్ట్ కాంపస్ మీ ఇంటి సెంటర్‌లో నిలుచుకొని చూసేసి కరెక్ట్‌గా మేము ప్రిడిక్ట్ చేస్తాము. మీది ఏం ప్రాబ్లమో లేట్ మ్యారేజెస్‌కి. లేదంటే వాస్తువుల ప్రాబ్లమ్ లేదంటే ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది మేము ఒక ఐడియా ఇస్తాము. మీ దగ్గర మేము గ్రూమ్స్ ఇస్తాము. ఎవరు ఎక్స్‌పైర్ అవుతారు ఇంట్ల. ఒక ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఈ ఎక్స్‌పైర్ అయింట్రి మేము చేయలేదు పూజ అంటారు. అట్లా వాళ్ళకి మేమేం చెప్తాము ఫస్ట్ పితృకార్య చేయండి అంటాము. ఎక్కడెక్కడో పోయి పితృకార్య చేయకూడదు. కొందరు పోయి ఈ ఒసూరులో పోయి నీళ్ళే ఉండలేదు అక్కడ. లేక్‌లో పోయి పిండ ప్రదానం చేస్తారు. అక్కడంతా చేస్తే అదంతా ఏమీ పనికొచ్చేలేదు. శ్రీరంగపట్నం రివర్‌లో పిండ ప్రదానం చేస్తే ఆ రివర్ పోయి సముద్రం చేరుతుంది. సముద్రం వచ్చి దేవలోకం కనెక్ట్ అయితుంది. ఆ పిండ ప్రదానము. కనెక్ట్ అయ్యి అక్కడ వాళ్ళకి మోక్షముకి దావ చేయిస్తుంది. అది ఇంపార్టెంట్. ఇది యూజ్ చేసుకుండా. ఇది యూజ్ చేసుకుంటేనే మీకు అన్ని కార్యాలు అయ్యేకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పెండ్లి అవుతుంది. ఆమెకి బిడ్డలు అవుతారు. బాగుంటుంది హ్యాపీ లైఫ్. ఇది ఏమైనా పెండింగ్ ఉంటే కొన్ని ఫ్యామిలీస్ అట్లే ఉండిపోతారు. కొన్ని ఫ్యామిలీస్ మేము చూస్తున్నాము. కొందరు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యామిలీస్ అంతా బాగుంటారు. ఎవరెవరు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చలే అట్లా ఫ్యామిలీస్ అట్లే ఫినిష్ అయిపోతారు. వాళ్ళు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చలే ఇంకొక జనరేషన్ రెస్పెక్ట్ ఇచ్చలే ఒక నాన్ వాస్తు ఫ్లాట్లో ఉంటారు. నాన్ వాస్తు ఫ్లాట్లో ఉంటే 7 ఇయర్స్ ఆ ఫ్లాట్లో ఉంటే 8th ఇయర్కి గండంతం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు కరెక్ట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ముందరికి ఏమైనా సొల్యూషన్ ఎత్తుకుంటే సరిపోతుంది. అట్లే వాళ్ళు ఏమైనా 15 ఇయర్స్ కంటిన్యూస్ చేస్తే అట్లే చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇద్దరు ముగ్గురు డెత్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ వంశమే చూస్తుండేలే వాస్తు. అట్లా ఫ్యామిలీస్ ఒకే ఒక బంగ్లాలో ఒకరే ఒకరు ఉంటారు. ఒకే ఒక లైట్ వేసుకొని ఉంటారు చూస్తుంటారు కదా! వాళ్ళు నాన్ వాస్తు ఫ్లాట్, నాన్ వాస్తు బంగ్లా అట్లా ఫ్లాట్‌లో ఉంటారు. అట్లా వంశమే నిర్వంశం అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీకు వాస్తుకి ఇంపార్టెన్స్ తెలిసుంటుంది. ఫస్ట్ మా వాస్తు ఒపీనియన్ కావాలంటే ఈ 2 నంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి మాది ఆల్ ఈస్ వెల్ మీడియా ఛానల్. నాది ఆల్ ఈస్ వెల్ మీడియా ఛానల్. ఓకేనా? ఆల్ ఈస్ వెల్ మీడియా ఛానల్. ఓకేనా? నాది జటాయు వింగ్స్ వాస్తు శాస్త్ర. హెల్త్ ఈస్ వెల్త్ నా కాన్సెప్ట్. నా నంబర్ అక్కడ నోట్ చేసి పెట్టినాను. హెల్త్ ఈస్ వెల్త్ కాన్సెప్ట్ జటాయు వింగ్స్ వాస్తు శాస్త్ర ఫర్ హెల్త్. అది వెల్త్ మేనేజ్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్లంతా అది ఇంకొక వీడియోలో మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బికాస్ ఆఫ్ లేట్ మ్యారేజెస్ చాలా ఫ్యామిలీస్ చాలా కష్టం పడుతున్నారు. యూస్ చేసుకొని రెక్టిఫై చేసుకొని అంతా బాగా ఫ్యామిలీని లీడ్ చేసుకొని పోండా. ఓకేనా? మీరు ఒక 10 జనాలకి చెప్పండా. అదొక సమాజ సేవ అని అవుతుంది. దేవుడు మీకు బ్లెస్సింగ్స్ చేస్తాడు. ఓకేనా? ఉత్తు మనము సెల్ఫిష్గా ఉండకూడదు. ఇప్పుడు నేను సెల్ఫిష్గా ఉంటే ఇంట్లో నేను గమ్ముని కూకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చి ఏం వీడియోస్ చేస్తా ఉన్నానంటే నా నాలెడ్జ్ ఊరికే ఉంటే వేస్ట్ అవుతుంది. అది షేర్ చేయాలి సొసైటీకి. సో ఒక ఛానల్ మూలకంగా యూట్యూబ్ ఇప్పుడు ఫుల్ క్లిక్ అవుతా ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. ఒక యూట్యూబ్ మూలకంగా మీరు చూస్తే ఒక పేరెంట్స్ చూస్తారు. పేరెంట్స్ వచ్చి చిన్నోళ్ళు చెప్తారు. చిన్నోళ్ళు చెప్పేది పేరెంట్స్ చెప్పే మాట వినాలా. ఈ నడుమ ఏమైందంటే పేరెంట్స్ మాట వింటలేదు చిన్నోళ్ళు. పేరెంట్స్ మాట వింటలేదు. ఓకేనా? ఆమెకి ఎక్కడైనా అమెరికాకి జాబ్ పోయేస్తారు. అమెరికా జాబ్ పోయేసి పేరెంట్స్ దగ్గర ఉత్తు ఇది వీడియో కాల్ ఇట్లా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే అయిపోతుందా? అయ్యేలేదు. ఇప్పుడు అమెరికాకి పోతారు ఓకే. జాబ్ పైన పోతారు ఓకే. మీకు పెండ్లి అయ్యిండేలో ఓకే. అక్కడ పోతారు ఒక 10 crore అన్సేస్తారు వచ్చేడాల ఇండియాకి. కొందరు 10 crores అన్సేస్తారు ఇంకా 20 crore అన్సేస్తామని అక్కడే ఉంటారు. ఇక్కడ పేరెంట్స్కి కాసు పంపిస్తూ ఉంటారు. అమౌంట్ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ లాక్స్ కాదు క్రోర్ ఉంటుంది వాళ్ళ అకౌంట్లో. బట్ చిల్డ్రన్ ఉండలేదు. మా సొసైటీ పక్కనే వేదాంత రిటైర్మెంట్ సొసైటీ ఉంది. ఇక్కడనే మేము చూస్తాము 40 lakhs ఒక ఫ్లాట్ తీసిచ్చేస్తారు. అంబులెన్స్ ఉంటుంది, హోటల్ ఫుడ్ అంతా ఉంటుంది. ఫుడ్ ఇస్తారు, అంబులెన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఒక టైంలో ఏమవుతుంది వాళ్ళు ఫోన్ చేసేకి అయ్యలేదు. అట్లా టైంలో చిన్నోళ్ళు జొత్లా ఉండాలా ఏజ్ అయినాక. ఒక 10 crore అన్సేసంగా వచ్చి పేరెంట్స్ జొత్లా ఉంటే అప్పుడు మీరు పిలుచుకొని పోవచ్చు హాస్పిటల్కి. వాళ్ళు లేచి ఫోన్ చేసేకి అయ్యలేదు, మాట్లాడేకి అయ్యలేదు, వీడియో కాల్ చేసేకి అయ్యలేదు. అప్పుడు ఎవరు చూస్తారు?
ఎమర్జెన్సీలా బెడ్ రిడన్గా ఉంటారు, లేసేకయ్యలేదు. అట్లా వాళ్ళు ఇక్కడ వాక్స్ వేసుకొని పోతారు, కొందరు మూతి మూతి చూసుకొని పోతారు, ఏజ్ అయింటుంది, చిన్నోళ్ళే ఉండేలే జొత్లా. చిన్నోళ్ళు ఆ టైంలో ఉండాలా, పేరెంట్స్ ఏజ్ అయినాక చిన్నోళ్ళ జొత్లా ఉండాలా, అది ధర్మము. కొందరంతా లేదు, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేలా పోయేస్తారు. ఎవరెవరు పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చేలే వాళ్ళకి పెళ్లినే వేయలేదు, పెళ్లి అయితే బిడ్డలో వేయలేదు, అది షాపింగ్ పోతారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేది కాదు మెయిన్. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరు లేదంటే వేయాల. ఆమెకి కొందరు 3-4 బ్రదర్స్ ఉంటారు, అట్లా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ 6 మంత్స్ ఇక్కడ, 6 మంత్స్ ఇంకొక బ్రదర్ ఇంట్లో అట్లంతా అంటారు. అదంతా మీకే షే అవ్వాలి, అట్లంతా చూసుకోకూడదు. పెద్ద కొడుకు ఇంట్లో పేరెంట్స్ ఉండాల. వైఫ్ వచ్చినాక వైఫ్ గులామ అయిపోయి వైఫ్ మాట వినుకొని పేరెంట్స్ అంతా నెగ్లెక్ట్ చేసుకొని జీవనం చేయకూడదు. ఆమెకి అమెరికాలో ఉండేవాళ్ళు, అమెరికాలో ఇంకా ఇది వీడియో కాల్ చేసేది, మాట్లాడుకొని ఉండే ఓకే, అర్న్ చేసే వరకు ఓకే. 10 lakhs 10 crore రన్ చేస్తే వచ్చిడండి ఇండియాకి. ఆ 10 crore ఫిక్స్ చేసేసి ఆ దీంట్లో ఇంట్రెస్ట్లో జీవనం చేయొచ్చు. పేరెంట్స్ జొత్లా ఉంటే మీకు హ్యాపీగా ఉంటారు పేరెంట్స్, అది లైఫ్. అది చేయకుండా మీరు పేరెంట్స్కి టెన్షన్ పెట్టేసి ఫారిన్లో ఎంజాయ్ చేసుకొని ఉంటారు. ఆమెకి అక్కడే పెళ్లి అయిపోయి అక్కడే సెటిల్ అయిపోతారు కొందరు, అక్కడే సిటిజన్షిప్ ఎత్తుకుంటారు, ఇండియాకే వచ్చేలేదు. పేరెంట్స్ కొందరు డెత్ అయినాకనూ రాలేదు ఎన్నో ఇన్సిడెంట్స్లా. అదంతా చాలా షాపింగ్ పోతుంది. అప్పుడు మీకు రేపు ఏ అవుతుంది, మీకు బిడ్డలు ఉంటారు, అప్పుడు వాళ్ళు మీకు ఎట్లా చేస్తే ఎట్లా, అట్లా థింక్ చేయండి. పేరెంట్స్ని ఏ పొద్దు నెగ్లెక్ట్ చేయదండా, పేరెంట్స్ జొత్లో ఉండండా. అంత టైము ఒకేతార ఉండలేదు. కొంత టైంలో ఫోన్ వచ్చేసరికి ఫోన్ ఎత్తేకయ్యలేదు, బెడ్ రిడన్ అయిపోతారు, మాట్లాడేకయ్యలేదు. అట్లా టైంలో మేము వీడియో కాల్ చేసేకయ్యలేదు. అట్లా టైంలో పేరెంట్స్ అంతా చాలా కష్టం పడతారు. సో నేనేం చెప్తానంటే, ఈ వీడియో చూసినాకన కొంచెం ఓల్డ్ ఏజ్ హోమ్కి పేరెంట్స్ వేసేది కమ్మి చేయండా, చేయదండా, అది పాపం పోతుంది. దావే లేదు, ఎవరు బ్రదర్స్ లేదు, అన్నం తమ్ముళ్ళు లేదంటే అట్లా అట్లా పర్వాలేదు. అన్నం తమ్ముళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో షేరింగ్ ఏంకి, కష్టం ఏంకి, పెండ్లా మాటలు వినుకొని పేరెంట్స్ పోయి అట్లా లేదంట. పెండ్లా మాటిని పెండ్లాంకిను దాని పేరెంట్స్ ఉంటుంది, ఓల్డ్ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి వేస్తారా, వేసేయలేదు. వాళ్ళు అక్కడ బాగుంటారు. మీరు వైఫ్ మాట వినుకొని మీరు పోయి పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే చాలా రిస్క్. ఓకేనా, ఇట్లా రీజన్స్ కింద ఎవరెవరో ఓల్డ్ ఏజ్ హోమ్కి అంతా పేరెంట్స్ వేస్తారు, ఇట్లా వాళ్ళకి లేట్ మ్యారేజెస్ అవుతుంది, మ్యారేజెస్ అయ్యలేదు. ఫస్ట్ మాతా పిత గురు దైవము, ఈ ట్యాగ్ లైన్ మా వాస్తుది. ఓకేనా, ఫస్ట్ మాతా పిత అంటే మదరు ఫాదరు, ఆమెకి గురు అంటే సాయిబాబా, రాఘవేంద్ర, అట్లా వాళ్ళ గురు రెస్పెక్ట్ ఇలా. ఆమెకి దేవుడికి రెస్పెక్ట్. ఈ 4 జనాలకి మీరు రెస్పెక్ట్ ఇనేయాల. ఫస్ట్ వచ్చేదే మాతా పిత గురు దైవము, అర్థం చేసుకోండా. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు చూసుకుంటే అంతా బాగవుతుంది లైఫ్. మీకే రేపు బిడ్డలు అవుతారు, బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు ఇప్పుడు పేరెంట్స్ చూసుకోలేదంటే రేపు మీకు బిడ్డలు అవుతే మీరు బిడ్డలు బాగా చూసుకునేలేదు. ఓకేనా, ఇది నేను తెలుగు ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాను. నాది 5 లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్. అన్ని భాషలో మాట్లాడితే అన్ని భాష జనాలు చూస్తారని మా ఉద్దేశము. మేము ఇప్పుడు కన్నడ మాట్లాడే వస్తే తెలుగు వాళ్ళకి అర్థమయ్యలే, తెలుగు కన్నడ వాళ్ళకి అర్థమయ్యలే, తమిళ వాడికి కన్నడ తెలుగు 2 అర్థమయ్యలే. కొందరికి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వచ్చేలే, కొందరికి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వచ్చేలే. అట్లా వాళ్ళకి నేను 5 లాంగ్వేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్ పడుతుంది, అమెజాన్లో 5 లాంగ్వేజ్ ఫిలిమ్స్ వస్తుంది, 5 లాంగ్వేజ్లో పడుతుంది. ఆమెకి జీ5లోను 5 లాంగ్వేజ్ వస్తుంది, దానికే జీ5 అని ఉండేది 5 లాంగ్వేజెస్కి. సో మాది 5 లాంగ్వేజ్లో నేను ఛానల్స్ వేసి అప్లోడ్ చేస్తాను, చూసేవాళ్ళు చూసుకోండి. మేము ఆ ప్లేలిస్ట్లో సపరేట్గా వేసి పెడతాము. ఎవరైనా ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, అన్ని ఛానల్స్, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, దాన్ని చూసుకొనొచ్చు. ఓకేనా, ఆమెకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 10 జనాలకు షేర్ చేస్తే 10 జనాలు మా ఇంకా ఒక పెండ్లికి డిసిషన్ జల్దీ అయ్యి మ్యారేజ్, మా పెండ్లి లేట్ మ్యారేజ్ అయింటుంది, మా వీడియో చూసి వాయు కారణాలు కొనుక్కొని పెండ్లి జల్దీ అవుతే వాళ్ళకి మాకి సాటిస్ఫై అవుతుంది, అది ఇంపార్టెంట్. ఓకేనా, మాది ఉద్దేశం అంతే. మా ఛానల్ ఇంకా కొందరికి హెల్ప్ అవ్వాలా, హెల్ప్ అయ్యి వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేసుకొని పోవాలా, అది మా ఉద్దేశము. మేము గమ్ముని నాలెడ్జ్ పెట్టుకొని ఇంట్లో ఉంటే వేస్ట్. దాని ఇంకా నేను ఒక 5 ఛానల్లా చేసి ఆ 5 లాంగ్వేజ్లోనూ మాట్లాడి 1.5 అవర్ వీడియో మాట్లాడతాం. ఏమిటంటే డీటెయిల్గా చెప్పాలా, ఊరికే వచ్చేసి బ్రీఫ్గా చెప్పేసి పోయేస్తే అది ఒక షోలో అయినా ఒక షోలో ఇచ్చేస్తారు. డీటెయిల్గా చూస్తే ఇప్పుడు పేరెంట్స్ ఈ ఛానల్ చూస్తారు ఫుల్ డీటెయిల్గా, ఫుల్ వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు పోయి చిన్నోళ్ళు చెప్పొచ్చు,
చూడప్ప నేను వాస్తు ఛానల్ జటాయువింగ్ వాస్తు శాస్త్ర దేవేంద్ర సారు మాట్లాడుతుంది. మేము చూసి నాకు ఒక ఐడియా వచ్చే వాస్తుపతి చూడాలా పితృకార్య పిండకార్య ప్రాబ్లం ఉంటేను పెండ్లి అయ్యేలా చెప్పి ఆమెకి ఇల్లు వాస్తు సరిలేదు, కార్నర్గా కరెక్ట్ కార్నర్లో కొనుక్కోలేదంటేను పెండ్లి అయ్యలేదు, వాయు కార్నర్లో కొనుక్కోనాలా అంతా చెప్పి అని చెప్పేసి మీరు ఓన్లీ సూట్ చెప్పండా. ఎన్నో టైం వేస్ట్ చేస్తారు, అక్కడ ఇక్కడ పోతారు, ఊరికే మాల్స్ పోతారు, తిరుక్కొని వస్తారు, దుడ్లు వేసేస్తారు, అక్కడ పోతారు ఇక్కడ పోతారు, ₹1000 ఖర్చు చేస్తారు తాగేకి తినేకంతా. ఒక వాస్తుకి ఒక 5000 ఇచ్చి పిలిచి చేసుకుంటాం అనేది లేదు, టైం అంతా వేస్ట్ చేస్తారు. ఒక వాస్తు ఛానల్ ఒక 1 అవర్ కూకొని చూసి ఒక బుద్ధి నేర్చుకొని వాస్తు అంటే ఏమి, దాని ఇంకా మాకేం లాభము అనే జనాలు చూస్తలేదు యంగర్ జనరేషన్. దాని ఇంకానే యంగర్ జనరేషన్ ఈ నడమ టెన్షన్ను డిప్రెషన్ను అట్లా ఉండేది. బాసు ప్రెషర్ ఉంటుంది, పనుల ప్రెషర్ ఉంటుంది. వాస్తు చూసి కరెక్ట్గా కార్నర్లో కొనుక్కుంటే పెళ్ళయి నైరుతి కార్నర్లో కొనుక్కుంటే పవర్ఫుల్ కార్నర్లా బాస్ మీ మాట వింటాడు, ఇంక్రిమెంట్ అవుతుంది, ప్రమోషన్ అవుతుంది, అంతా అవుతుంది. అన్ని ప్లస్ పాయింట్స్ వాస్తులో ఉంది. దాన్ని మీరు చూసుకొని యూటిలైజ్ చేసుకున్నాలా. యూటిలైజ్ చేసుకుంటే మీకే మంచిది, లేదంటే మీకే టెన్షన్. అర్థం చేసుకోండా. మీరు అర్థం చేసుకొని వాస్తుని అర్థం చేసుకొని మా దగ్గర మొబైల్ నెంబర్ ఎనుకతోటి ఉంది, డిస్ప్లేలో ఉంది చూడండి, దీంట్లో బోర్డులో ఉంది. 8123349302 చేయండి, 9620683084 చేయండి. చేసి లేదు వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము మాట్లాడతాము. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, ఇది పికప్ అయ్యేకి ఇంకా టైం పడుతుంది. ఆమ్కి హిట్ అవుతుంది, హిట్ అయితే అందరికీ పోతుంది. మీరు అంతవరకు మాకు హెల్ప్ చేయాలా, లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, షేర్ చేయాలా. ఇంత పని చేయండి. ఆమెకి ప్లేలిస్ట్లో తెలుగు వీడియోస్, తమిళ్ వీడియోస్, కన్నడ వీడియోస్, ఇంగ్లీషు, హిందీ సపరేట్గా ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే అన్ని తెలుగు వీడియోస్ వస్తుంది చూడండి. చూసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకుండా హ్యాపీ లైఫ్ లీడ్స్ చేసుకోండా. అది మా ఉద్దేశము. ఓకేనా. ఆమెకి ఇంకొక టిప్ ఇస్తాను, ఇదంతా రాసుకోండా మీరు. ఇంకొక లాస్ట్లో ఒక టిప్ ఇస్తాను, అది ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎవరెవరు ఇంటా ఉంటారో ఈ లాస్ట్ టిప్ ఇనుకొని మీరు క్రియేట్ చేసుకుంటే మీకు అంతా ఇదవుతుంది. సో లాస్ట్ టిప్ నేను చెప్తాను, పాయింట్ నోట్ చేసుకోండా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. గ్రామ దేవత టెంపుల్ విజిట్ చేయాల, ఇది ఇంపార్టెంట్. గ్రామ దేవత టెంపుల్ విజిట్ చేయాల. ఏమి గ్రామ దేవత అంటే మీకు అర్థమవుతలేదు. గ్రామ దేవత అంటే ఇప్పుడు ఒక ఏరియాకి పోయింటారు మీరు. ఓకేనా. ఇప్పుడు ఒక ఏరియాకి పోయింటారు. ఇప్పుడు నేను ఆనేకల్లో ఉన్నాను, ఆనేకల్లో గ్రామ దేవత వచ్చి శ్రీ చౌడేశ్వరి దేవి. అక్కడ పోవాలా, చౌడేశ్వరి దేవి టెంపుల్ విజిట్ ఈయన. ఒక ఆ ఏరియాకి పోయినాక ఆ టెంపుల్కి 7 వీక్స్ 7 ఫ్రైడేస్ పోతే ఫుల్ పవర్ వచ్చేస్తుంది. పోవాలా. కొందరు ఏం చేస్తారు, ఒక కొత్త ఏరియాకి పోతారు, ఈ ఇల్లు ఖాళీ చేసుకొని ఇంకొక ఇంటికి పోతారు న్యూ ఏరియాకి. ఆ న్యూ ఏరియాకి పోతే గ్రామ దేవత విజిట్ చేయాలా. గ్రామ దేవత వన్ గాన్ టు న్యూ ఏరియా, న్యూ ఏరియా విజిట్ చేయాలా. న్యూ ఏరియా ఆర్ ప్లేస్ టు బి విజిటెడ్ 100%. విజిటెడ్ టు టెంపుల్ 100%. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ గ్రామ దేవతకి పోయి మీరు విజిట్ చేయాలా. అప్పుడు అక్కడ బ్లెస్సింగ్ సిక్తుంది. అక్కడ బ్లెస్సింగ్ సిక్తే ఇట్లా పెండ్లిళ్ళు, లేట్ మ్యారేజ్ పెండింగ్ ఉండేది, బిడ్లు అవ్వకుండా ఉండేది అంతా క్లియర్ అవుతుంది. అప్పుడు మీకే ఒక మిరాకల్ తర అర్థమవుతుంది. కరెక్టు, మేము పోలేదు, దానికే ఈ పెండ్లిళ్ళు అవ్వలేదు అని మీకు తెలుస్తుంది. ఓకేనా. ఈ గ్రామ దేవత టెంపుల్ ఒక ఊర్లో ఒక గ్రామ దేవత ఉంటుంది. మారతల్లిలా వచ్చి అక్కడన్న చౌడేశ్వరి, కొన్ని జాగాల్లో ఒక్కొక్క దేవుడు ఉంటారు. అక్కడ పోకుండా మా ఇది కాళీ దేవుడు ఉంటాడు, బండి మహాకాళి ఉంటారు ఒక్కొక్క ఊర్లో. అట్లా ఊర్లకు పోయి ఆ ఊరికి గ్రామ దేవత ఒక 2-3 ఇండ్లు అడగండా, ఏమి గ్రామ దేవత ఊరిదని. ఆ ఊరు గ్రామ దేవత విజిట్ చేయండి.
ఇట్లా లేట్ మ్యారేజెస్ పెండింగ్ ఉండేదంతా అవుతుంది. ఆమెకి కొన్ని కనుదృష్టిలు పెట్టుంటారు, ఏమేమో ప్రాబ్లం ఉంటుంది, అంతా పరిహారం అవుతుంది. గ్రామ దేవతే టెంపుల్ పోండా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టేక్ డౌన్. గ్రామ దేవత టెంపుల్ వన్స్ గాన్ టు న్యూ ఏరియా ప్లేస్. ಯಾವ ఏరియాకి పోతారో ఆ ఊర్లో గ్రామ దేవత ఉంటుంది. మనే దేవుడు అనేది ఇంటి దేవుడు, అది వేరే. ఇంటి దేవుడు విష్ణు ఉంటారు, లేదు వెంకటేశ్వర ఉంటారు, అది మగదేవుడు. ఆడ దేవుడు ఒకరు ఉంటారు, అది వచ్చి గ్రామ దేవతే. ఆ గ్రామ దేవతకి ఆ ఊరికి పోయినాక విజిట్ ఇస్తే మీకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇట్లా పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, లేట్ మ్యారేజెస్ చాలా పెద్ద టెన్షన్. కొందరు పెండ్లిళ్ళే అయ్యలేదు, అట్లే ఉండిపోతారు. ఒంటి జీవనము చాలా కష్టము. ఒక 60 ఇయర్స్ అయిపోయినాక డిపెండెన్స్ అవుతారు. అప్పుడు ఎవరన్నా జొత్లో ఉండాలా. అది అప్పుడు లైఫ్లో ఎవరన్నా చూసుకోనాలా. ఎవరు చూసుకోలేదంటే డిపెండెన్స్ అవుతారు, కష్టమవుతుంది. దాని ఇంకా మేమేం చెప్తామంటే, ఒక ధర్మం ఏమంటే, ఒకరు భర్త అయినాక భూమిలా ఒకరికి భర్త ఒకరు బిడ్డ పుట్టిపించి బిడ్డకి లైఫ్ ఇవ్వాల. అది అది ధర్మము. ఒక హ్యూమన్గా బానయ్యి సెల్ఫిష్గా అలోన్గా ఉండకూడదు. పెళ్ళిళ్ళు లేట్ మ్యారేజ్ అయ్యి పెళ్ళిళ్ళు అవ్వకుండా బిడ్డలు అవ్వకుండా ఉంటే 60 ఏండ్లు 65 ఇయర్స్ అయినాక డిపెండెంట్ అవుతారు, ఎవరు ఉండలేదు, కష్టమవుతుంది లైఫ్. అప్పుడు అనుకుంటారు, ఓ నాకన్నా ఒక బిడ్డను ఉంటే బాగుండే కదా, బాగా చూసుకుంటా ఉంటారు, అప్పుడు అనుకుంటారు. అప్పుడు అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడే అంతా అర్థం చేసుకొని లీడ్స్ చేసుకొని పోవాల లైఫ్. పెళ్ళి ఇలా అవుతాయి, బిడ్డలు అవుతారు, బిడ్డలు చూసుకుంటారు. ఓకేనా? మేము చెప్పేది ఏమంటే, పేరెంట్స్ మాట వినండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అంతను బాగుంటుంది. ఈ కాలంలో యంగర్ జనరేషన్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చేలే, పేరెంట్స్ మాట వినలే. పేరెంట్స్ పెళ్లి చేసుకుంటే లేదు, చేసుకుంటాను అనుకుని నెక్లెస్ వేసుకొని ఈ ఫ్రెండ్స్ అట్లా తిరుక్కొని తాక్కొని అవంతా వేస్ట్. బ్యూటీకి రెస్పెక్ట్ ఇస్తే డ్యూటీ పోయిస్తుంది. ఊరికే బ్యూటీకి రెస్పెక్ట్ ఇచ్చుకొని బై ఫ్రెండ్స్ అంతా తిరుక్కొని ఈ యంగర్ జనరేషన్ చాలా స్పాయిల్ అవుతా ఉన్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది వచ్చేది అర్థం చేసుకోండా, సీరియస్గా థింక్స్ అయ్యండా. మాతాపిత గురుదైవం, పేరెంట్సే మెయిన్. పేరెంట్స్ రుణము మీరు తీర్పేకి అయ్యలేదు. వాళ్ళ మాటన వినండా. వాళ్ళ మాట వినేసి పెండ్లి వాళ్ళు మంచి చెప్తారు, పెండ్లి అవ్వండా. పెండ్లి అవుతే మీ వైఫ్ వస్తే మీ మదర్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు వర్కింగ్ ఉంటే జాబ్ ఇంకా పోయి వచ్చినాక కొంచెం మీ మదర్కి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఈగోయిజం ఉంది, ఈగో అంతా ఇష్టడంట, ప్యాకేజ్ మాట్లాడేదంతా ఇష్టడంట, అమౌంట్ ఇంత శాలరీ అంతా ఇష్టడంట. పెండ్లి అవ్వండా, ఫస్ట్ మీ మదర్కి హెల్ప్ అవని. మీ మదర్ కష్టం పడి మిమ్మల్ని సాకుంటారు. ఓకేనా? మీ మదర్కి హెల్ప్ అయ్యేట్లా పెండ్లి అవ్వండా, క్లీన్గా చూసుకోండా. అది లైఫ్. ఊరికే తిరుక్కొని తాక్కొని అంతా వేస్ట్. ఊరికే డ్రింక్స్ పోతే ఒక సీట్కి 1500 కడతారు, కొత్త సీట్ 15,000. అంతా అక్కడ ఖర్చు చేసే బదులు ఆ దుడ్లలో మీ పేరెంట్స్కి ఇవ్వండి, అర్నింగ్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. కొందరు పేరెంట్స్కి ఏమీ ఇచ్చేయలేదు, ఓ 50,000 అని చేస్తే 20,000 పేరెంట్స్కి ఇవ్వండి, వాళ్ళు ఏమైనా ఖర్చు చేసుకుంటారు. కొందరికి పెన్షన్ వస్తూ ఉంటుంది, పర్వాలేదు, వాళ్ళు డిపెండెంట్గా ఉండేలే, వాళ్ళు ఆరాంగా మెడిసిన్ తీసుకొని హెల్త్ చూసుకొని బాగుంటారు. కొందరు ఏం చేస్తారు, డిపెండెన్స్గా ఉండేకి ఇష్టం పడలేదు, పెన్షన్ ఉండేవాళ్ళు వాళ్ళే ఎట్లా లీడ్ చేసుకుంటారు, వాళ్ళంటే పర్వాలేదు. కొందరికి పెన్షన్ వచ్చేలేదు, అట్లా వాళ్ళకి మీరు పేరెంట్స్కి దుడ్లు ఇనేయాల. కొందరు పేరెంట్స్కి దుడ్లు ఇస్తే మీకు మంచిది, లేదంటే వాళ్ళు కష్టంగా ఉంటారు, హెల్త్ ప్రాబ్లం ఉంటే పోయి డాక్టర్ చూసుకుంటారు, మెడిసిన్ తింటారు, బాగుంటారు. లేదంటే కొందరు ఏం చెప్తారు, ఏమవుతుందంటే కొందరు చెప్పుకోనేలేదు ప్రాబ్లము, హాస్పిటల్ పోయలేదు, మెడిసిన్ తినేలేదు, షుగర్ రైజ్ అయిపోతుంది, బీపీ రైజ్ అయిపోతుంది, మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఆమె అంబులెన్స్లో పిలుచుకొని పోవాల్సి పడుతుంది వాళ్ళని హాస్పిటల్కి. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చాలా మేజరు సీరియస్ అంటారు, అప్పుడు జల్దీ డెత్ అయిపోతారు. కొందరు ఎవరో పెన్షన్ లేదు, ఇట్లా. కొందరు ఏజ్ అయింటుంది, పెన్షన్ వస్తూ ఉంటుంది, బాగుంటారు. మేము ఎన్నో ఏజ్ అయిన వాళ్ళని చూస్తున్నాము, 85 ఇయర్స్ 92 ఇయర్స్, వాళ్ళని చూసి మేము మాట్లాడున్నాము, సార్ పెన్షన్ వస్తుందని అడుగున్నాము. పెన్షన్ వస్తుంది సార్, ఎట్లా కనపడుతుంది అంటారు. చూడండి, సీనియర్ సిటిజన్ హ్యాపీగా ఏజ్ అయిన బాగా ఉంటే వాళ్ళు పెన్షన్ వస్తూ ఉందని మాది ఒక అనలైజ్, దానికి అడుగుతుంది అని చెప్తాము. అదంతా రియాలిటీ. పెన్షన్ వస్తూ ఉంటే బాగుంటారు, హెల్తీగా ఉంటారు. ఏమికంటే వాళ్ళ దుడ్డులా వాళ్ళపై మెడిసిన్ చెకప్ అంతా తీసుకుంటారు. ఒకరి దగ్గర అడిగేది ఉండలేదు, ఒకరి దగ్గర అమౌంట్ అని అడిగేది ఉండలేదు. అట్లుంటుంది మ్యాటరు. సో ఇదంతా పాయింట్ నోట్ అవుట్ చేసుకోండా. పేరెంట్స్కి మీరు అర్నింగ్లా కొంచెం ఇచ్చారండి, మిమ్మల్ని కష్టం పడి చదివిపించి
కొందరు మంచి ఒక లెవెల్కి ఎత్తుకోవచ్చుంటారు. ఓకేనా? చదువు ఎడ్యుకేషన్‌కి అంతా సపోర్ట్ చేస్తుంటారు. మీరు ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ పనికి పోయేటప్పుడు అర్నింగ్ చేసే దాంట్లో కొంచెం పేరెంట్స్‌కి ఇంతని ఇచ్చిరండ. ఒక 50,000 అని 20,000 ఇచ్చిరండ. ఆమెకి పెళ్ళైనాక మీది ఇంక్రిమెంట్ వస్తుంది, ప్రమోషన్ అవుతుంది. అప్పుడు మీ ఫ్యామిలీకి అడ్జస్ట్ అవుతుంది. చేసుకొని మీ బిడ్డలు పెండ్లామే కాదు పేరెంట్స్‌ని చూసుకోండా. ఆమెకి ఉత్తు పెండ్లాము బిడ్డలు పేరెంట్స్ అనేది కాదు. ఒక వాస్తుకి రెస్పెక్ట్ ఇయ్యండా. వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఒక 10 జనాలకు చెప్పండి. అది సమాజ సేవ అవుతుంది. ఇప్పుడు నేను 55 మినిట్స్ మాట్లాడుకొని వచ్చున్నాను. ఒక కాఫీ బ్రేక్ లేదు, టీ బ్రేక్ లేదు, ఒక వాటర్ బ్రేక్ లేదు. డైరెక్ట్‌గా మాట్లాడుకొని వచ్చున్నాను. ఏమిటంటే మా నాలెడ్జ్ జనాలకి తెలియాలా, జనాలకి మెసేజ్ పోవాలా, జనాలకి కొంత మ్యారేజెస్ అవ్వకుండా వాళ్ళు వాస్తు చూడాలా, వాస్తు చూసి ఇల్లు రెడిఫిక్స్ చేసుకునాలా. లేదంటే కొందరు ఊరికి అష్టాలజీ న్యూమరాలజీ అనేసి ఇల్లు రాంగ్ ఉంటే పోయి అక్కడ దుడ్లు వేసేసే బదులు అదే దుడ్లని ఒక అనాథాశ్రమ గోశాలకి ఇయ్యండి. కొన్ని అనాథాశ్రమాల బిడ్డలు మేము చూస్తున్నాము. పిక్నిక్ అంతా వస్తూ ఉండ్రి రిసార్ట్కి, అనాథాశ్రమం ఇంకా పిలుచుకొని కాళ్ళంతా బర్రెలు అవుతా ఉండే. అట్లా కష్టపడి వాళ్ళు సాకుతారు వాళ్ళని. ఒక గులాబ్ ఇది జామును ఇచ్చేకపోతుంది. అప్పుడు ఒక 100 చిన్నోళ్ళు అట్లే వచ్చిరి. 1 ఇయర్‌కి వన్స్ వాళ్ళు వచ్చేది పిక్నిక్‌కి. 1 ఇయర్‌గా వాళ్ళు స్వీటే తినలేదంట. వాళ్ళు ఫారిన్ వాళ్ళు ఎవరో నడుపుతారు. ఒక 1 ఇయర్‌కి వన్ రిసార్ట్ పిలుచుకొస్తారు. మేము కన్నారా చూస్తున్నాము. ఆ 1 ఇయర్‌కి ఒకసారి గులాబ్ జామున్ తినకి ఒకరి పైన ఒకరు వచ్చి ఆ సిరప్‌ని డీలేదు. సిరప్ తాగేస్తారు. అట్లా వాళ్ళు అనాథాశ్రమం పోయి స్వీట్ తీసుకొని పోయి స్వీట్ ఇయ్యండి, పుణ్యం వస్తుంది. మీరు పోయి స్వీట్ బాక్స్ వాళ్ళకి దుడ్లు ఇచ్చేసి అట్లే వచ్చాడంట. స్వీట్ తీసుకొని పోయి అనాథ బిడ్డలకంతా మీరు చేతిలో ఇచ్చేసారంట. ఈ అనాథాశ్రమం వాళ్ళంతా అందరూ మంచోళ్ళు కాదు. మీరు స్వీట్ బాక్స్ ఎత్తుకొని పోయిస్తే వాళ్ళు ఇంటికి ఎత్తుకొని పోయేస్తారు. మీరు చిన్నోళ్ళకి మీరే ఎత్తి చేతిలో ఇచ్చేసారంట. అది పుణ్యం అవుతుంది. అది దుడ్లు ఊరికే అస్ట్రాలజర్ న్యూమరాలజర్కి వాస్తు చూడకుండా ఖర్చు చేయదంట. ఫస్ట్ వాస్తు చూడండి. మాదేం జాస్తి ఏమన్నా 5,000. ఆమెకి వాస్తు కరెక్ట్ అయినాక మీకు సెకండ్ ఒపీనియన్కి పోయి చూసుకుంటారు కదా. ఆమెకి కావాలంటే అస్ట్రాలజీ న్యూమరాలజర్ చూడండి. మేమేం అస్ట్రాలజర్ న్యూమరాలజర్ చూడదంట ఎగెయిన్స్ట్ అని మాట్లాడతలేదు. ఫస్ట్ ఇల్లు కరెక్ట్గా ఉండాలా. ఇల్లు కరెక్ట్ అయినాక ఆమెకి నెక్స్ట్. ఇల్లే మీరు కరెక్ట్గా చూడకుండా ఆమెకి అస్ట్రాలజర్ న్యూమరాలజర్ పోయి ఊరికే దుడ్లు వేసేదంట. ఆ దుడ్లని ఇట్లా అనాథాశ్రమ లేక గోశాలకి అంట. గోశాలకి ఇస్తే రోడ్ల ఎన్నో ఆవులు ఊరికే తిరుక్కొని ఉంది. మా మార్కెట్లంతా పేపరు ప్లాస్టిక్ తినుకొని ఆవులు తిరుగుతూ ఉంది. అట్లా ఆవులకి గోశాల అలా ఉంటే తిండి ఇస్తారు. తిండి ఇచ్చి తాకుతారు, బాగా చూసుకుంటారు. అది ధర్మము. లేదు గోశాల ఆవులకి ఏమన్నా తిండి తీసి ఇచ్చిరండ. అవంతా చేస్తే మీకు జల్దీ పెళ్లి అవుతుంది. పెళ్లి అవుతుంది. ఇవంతా ధర్మం పనులు. కొందరు చాలా కంజూస్తరా ఉంటారు. ఏమిటికి ఇచ్చేలే దాన ధర్మం చేసేలే. అట్లా వాళ్ళకి దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చేయలేదు. పెళ్లి లేట్ మ్యారేజెస్ అవుతుంది. ఈ మనసు పెట్టుకొని కొంచెం హెల్ప్ చేయండి ఫర్ పీపుల్ హు ఆర్ నీడీ. అంతా మంచిదవుతుంది. సో ఇప్పుడు ఈ వాస్తు ఛానల్ ఇప్పుడు చూసి కొందరు పేరెంట్స్ చూస్తుంటేనో చిన్నోళ్ళు చెప్పండా. చిన్నోళ్ళు చూస్తుంటే మీరు ఒక సెకండ్ థాట్ మా ఒపీనియన్ ఎత్తుకోండా, మాకు ఫోన్ చేయండా, మేము వస్తాము. యూట్యూబ్ ఛానల్ ఇంకా మేము చూస్తుంది అని ఫోన్ చేయండా, మేము వస్తాము. స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తున్నాము. మీకు మంచిది అవ్వాలనే మేము స్టార్ట్ చేస్తున్నాము. మంచిదయ్యి మీకు మా ఛానల్ ఇంకా చూసి పెండ్లు అవుతే మాకు ఖుషి అవుతుంది. మా నాలెడ్జ్ మేము షేర్ చేసినదాన్ని ఇంకా చూసి పెళ్ళి అయిండారప్ప అనేసి మీరు ఏమైనా ఫోన్ చేస్తే ముందుకి నా ఛానల్ హిట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమెకి తెలుగు ప్లేలిస్ట్లో నేను ఈ వీడియో యాడ్ చేసి ఉంటాను. తెలుగు ప్లే లిస్ట్ క్లిక్ చేస్తే మీకు అక్కడే ఈ వీడియో వస్తుంది చూడండి. ఆమెకి నేను చెప్పుకున్న పాయింట్స్ అంతా నోట్ చేసుకోండి. ఫస్ట్ కరెక్ట్ కార్నర్లో కొనుక్కోండి. వాయు కార్నర్లో కొనుక్కొని పెళ్ళి అవుతుంది. ఓకేనా. ఆమెకి ఇది పిండ ప్రధాన పితృకార్యాలంతా పెండింగ్ ఉంటే అంతా చేసుకోండా. 6,000 ఖర్చు అవుతుంది శ్రీరంగపట్నం పోయేకి అని చెప్పి పెండింగ్ పెట్టదండ. ఎంతో దుడ్లు లక్షాంతర దుడ్లు ఖర్చు చేస్తారు. వయాంత దుడ్లు అక్కడ పోతే తిండి ఓట్లకు పోతే ఖర్చు చేస్తారు. ఒకసారి పిండ ప్రధానకు పోయి పితృకార్యకంతా చేసుకొని రండా. అవంతా రియల్. గరుడ పురాణాలు అంతా ఉంది. పితృలకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే లైఫ్ పోయేస్తుంది. లేట్ మ్యారేజ్ అవుతుంది. మీ లైఫ్ పోయిస్తుంది. మీరు లక్షలు అని చేస్తారు. ఒక 6,000 పోయి శ్రీరంగపట్నం ఇక్కడ ఇంకా బెంగళూరు ఇంకా 130 కిలోమీటర్ పోయి వచ్చేస్తే ఏమి అయ్యలే. పోయి వచ్చాడంట. సో ఈ టాపిక్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ మేము మాట్లాడాలనిపించే. ఏమికంటే మేము వాస్తు సొసైటీకి పోతా ఉంటాం ఇండ్లల్లో. కొందరు మ్యారేజ్ అయిండే లేదు.
రీజన్ అడిగితే వాళ్ళకి తెలుస్తుండే లేదు. ఏమిటంటే రాంగ్ కార్నర్‌లో పండుకుంటారు. పితృ కార్యాలు చేస్తుండే లేదు. ఆమె గ్రామ దేవతకి పోయిండే లేదు. ఈ 3 పాయింట్స్ నేను అన్ని పాయింట్లు మాట్లాడి మీకు తెలుస్తా ఉండేది ఏమిటంటే ఇది 3 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. చేయలేదంటే మీకు పెళ్లిళ్ళు అయ్యలేదు. ఆమెకి గుడ్ 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 న్యూస్ వచ్చేయలేదు. పెళ్లి అవుతే చిల్డ్రన్ అయ్యలేదు. ఇవంతా ఉంటుంది. నేను ఆల్రెడీ 3 టాపిక్‌లను చెప్పి చెప్పి నేను ఇసేపిస్తాను ఏమిటంటే మీకు తలకాయ లోపల పోనీ అనేసి. తలకాయ లోపల పోవాలా. ఇది ఇప్పుడు చూడండి. ఇది మనసొచ్చి మనసొచ్చి ఇది థింకింగ్. తలకాయ వచ్చి బ్రెయిన్ వచ్చి మైండ్ సెట్. థింకింగ్ మైండ్ సెట్ 2 సేమ్‌గా ఉండాలా. ఓకేనా? థింకింగ్ మైండ్ సెట్ 2 సేమ్‌గా ఉంటేనే పనులయ్యేది. సో 1 అవర్ అయిపోయా. సో ఇది లాస్ట్ పాయింట్ చెప్తాను. నోట్ చేసుకోండా. థింకింగ్ మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలా. చూడండా. థింకింగ్ అండ్ మైండ్ సెట్ షుడ్ బి సేమ్. షుడ్ బి సేమ్ అండ్ కరెక్ట్. అంతా రాసుకోండా. దాన్ని మర్చిపోతారు. థింకింగ్ అండ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఎవరు చెప్పించలేదు. థింకింగ్ వచ్చి హార్ట్ ఇంకా వస్తుంది. మైండ్ సెట్ వచ్చి బ్రెయిన్ ఇంకా వస్తుంది. థింకింగ్ వచ్చి హార్ట్ ఇంకా వస్తుంది. మైండ్ సెట్ వచ్చి బ్రెయిన్ ఇంకా వస్తుంది. 2 సేమ్ ఉంటేనే ఏం పెడితేనే గోల్ అయ్యేది. 2 సేమ్ ఉంటేనే ఏం ఇంకా గోల్ అవుతుంది. అర్థమైనా? హార్ట్ బ్రెయిన్. థింకింగ్ వచ్చి హార్ట్ ఇంకా వస్తుంది. ఇది వచ్చి మైండ్ సెట్ వచ్చి బ్రెయిన్ ఇంకా వస్తుంది. 2 సేమ్ ఉండాల. అప్పుడు ఏమవుతుంది మీకు? అప్పుడు మీరు నెంచుకున్నది అవుతుంది. ఇప్పుడు మీరు థింకింగ్ పెండ్లి అవ్వాలని నెంచుకుంటారు. మైండ్ సెట్లా ఇది నెక్స్ట్ మంత్ చేసుకుంటాం అనుకుంటారు. అట్లా అయితే అయ్యలేదు. థింకింగ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా చెప్తారు. మైండ్ సెట్ చెప్పాలా. అవును పెళ్లి చేసుకున్నాలని. అప్పుడే పెళ్లి అయ్యేది. మీరు థింకింగ్ మైండ్ సెట్ వేరే వేరే ఉంటే పెళ్లి అయ్యలేదు. థింకింగ్ మైండ్ సెట్ 2 మనసు తలకాయ 2 కరెక్ట్గా ఉంటే మీకు పెళ్లి అవుతుంది. పెళ్లి అయితే రేపు బిడ్డలు అవుతారు. థింకింగ్ మైండ్ సెట్ సేమ్ ఉంటే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ పాయింట్ నోట్ చేసుకోండా. దానికి రాసి చూపిస్తాను. మీరు పాస్ చేసి రాసుకోండా. షుడ్ బి సేమ్ అండ్ కరెక్ట్. అప్పుడు కరెక్ట్ ఉంటే ఎయిమ్ అండ్ గోల్ కెన్ బి అచీవ్డ్. ఓకేనా? ఎయిమ్ అండ్ గోల్ కెన్ బి అచీవ్డ్. నేను దానికే రాసి చూపిస్తాను. క్యాన్ బి అచీవ్డ్. సో థింకింగ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లా థింకింగ్ ఇన్ లైఫ్ ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పించలేదు. మీరు పిహెచ్డి చదువుంటారు, మాస్టర్స్ చదువుంటారు, వాళ్ళు ఎవరు చెప్పలేదు. లైఫ్లా ఇంపార్టెంట్ థింకింగ్ మైండ్ సెట్. ఈ పాయింట్ నోట్స్ వేసుకోండా. నోట్స్ వేసుకొని రెస్పెక్ట్ ఇచ్చుకొని థింకింగ్ మైండ్ సెట్. థింకింగ్ చెప్పండా. ఇప్పుడు మ్యారేజ్ అవ్వాలా. మైండ్ సెట్ చెప్పాలా మ్యారేజ్ అవ్వాలా. ఆమెకి థింకింగ్ ఇప్పుడు అవుతుందా మ్యారేజ్. మైండ్ సెట్ నేను 6 months అయినాక అవుతాను. రాంగ్. కరెక్ట్ అంటే మ్యారేజ్ ఇప్పుడు అవ్వాలా. మైండ్ సెట్ చేసుకోవాలా. పేరెంట్స్ మాట వినాలా. పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలా. యంగర్ జనరేషన్ ఇట్లా థింగ్స్ చేసుకొని పోండా. మీకు పేరెంట్స్కి మంచిది అవుతుంది, మీకు మంచిది అవుతుంది. వాళ్ళు పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అట్ ది లాస్ట్ మోటో లాస్ట్ చెప్తాను. లాస్ట్ దాని ఇంకా పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. ఇది పాయింట్ నోట్ చేసుకోండా. పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. ఈ పాయింట్ నోట్ చేసుకోండా. ఓకేనా? పేరెంట్స్ హ్యాపీగా ఉండాలా. అంతా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? అది పాయింట్స్ నోట్ చేసుకోండా. మీరు పేరెంట్స్ మాటిని పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ హ్యాపీ ఉంటే అందరూ హ్యాపీ ఉంటారు. మీ పేరెంట్స్ ఈ వీడియో చూస్తే చిన్నోళ్ళు చూపియండా. చిన్నోళ్ళు ఈ వీడియో చూస్తే పేరెంట్స్ చూపియండా. అప్పుడు అర్థం చేసుకొని
జీవనం చేస్తారు. ఇంతే మాది ఇప్పుడు ఉద్దేశము. మా వీడియో చూసుకొని ఇప్పుడు మీరు పెండ్లయ్యి బాగా లైఫ్ లీడ్ చేస్తే అంతే చాలు మా ఉద్దేశము. ఓకేనా? ఇప్పుడు ఎండ్ చేస్తాను. 1 అవర్ 5 మినిట్స్ అయ్యా. నెక్స్ట్ టాపిక్ నేను మాట్లాడతాను. వేరే టాపిక్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడతాను రిగార్డింగ్ వాట్ కార్నర్, ఈచ్ కార్నర్లో ఒక్కొక్క కార్నర్లో ఏమేమి ఉండాలి ఇంట్లో, సపరేట్ కార్నర్ మాట్లాడతాను. ఒక్కొక్క కార్నర్ 15 మినిట్స్ మాట్లాడతాను. అప్పుడు 1 అవర్లో 4 కార్నర్ ఇదవుతుంది. అట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క 1 అవర్ వీడియో మాట్లాడుకొని వస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ 10 మినిట్స్ వీడియో మాట్లాడే బదులు ఒకే 1 వీక్కి 1 వీడియో 1 అవర్ మాట్లాడితే ఆ 10 మినిట్స్ వీక్లీ మాట్లాడే వీడియో కవర్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. వస్తాము. మాతా పిత గురుదైవం. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ.